నాకు వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దొరికిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఈరోజు మనము చర్చించుకోబోయే అంశము ఎంతో ముఖ్యమైనది. బైబిల్లో మాట్లాడేది ప్రతిదీ ముఖ్యమైనదే. అయితే ఈరోజు మాట్లాడుకునే దానికి ఒక ప్రత్యేకత ఏంటంటే, మనిషికి దేవునికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ మనం ఎలా కొనసాగుతాము అన్న ఆలోచనని వాక్య రూపంలో, ప్రార్థన రూపంలో ఎలాగ మనం ప్రకటించుకుంటామనేది ఈరోజు అంశం అండి. అంటే ప్రభువు తను ఎంతో ప్రేమతో సృష్టించుకున్న సృష్టిలో మనిషి అనేవాడు, లేకపోతే మనిషిని రూపొందించుకున్నప్పుడు ఎంతో ప్రేమగా తను ఆపాదించుకున్నారు. అయితే పరలోకపు తండ్రి సృష్టికర్త తను మనిషితోటి ఎల్లకాలము ఎప్పుడు ప్రేమతో ఉండాలని, మాట్లాడుకోవాలని ఆశతో ఎప్పుడు ఉన్నారు. సో దాని కొరకు ఆయన ఎంచుకున్న మార్గము, లేకపోతే మనిషికి ఇచ్చిన ఆలోచన బట్టి, పరిశుద్ధాత్మ ఆలోచన బట్టి మనిషికి అలవాటు చేసిన క్రియ ఏంటంటే ప్రార్థన. సో ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇన్ 3 words, the communication between the creation and the creator is always kept high by the name called prayer. ప్రార్థన అనేది సృష్టికి, సృష్టికర్తకి మధ్యలో ఉండే ఒక గొప్ప సంబంధం. కాబట్టి ఈరోజు వాక్యము, ఈరోజు ధ్యానించుకునే విషయాలు మొత్తం కూడా ప్రార్థన బట్టి ఉంటుంది. ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒక వాక్యం చదువుకున్నాం. మత్తయి 7:7. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును. చాలు. అండ్ ఇంకోటి ఏంటంటే, మేబీ బైబిల్ తీనక్కలేదు కానీ మనకి నిర్గమకాండంలో ఉండేదంటే ఐఆమ్, నేను ఉన్నవాడను. ఈ 2 వాక్యాలు ఎందుకు ఎంచుకున్నానంటే, దేవుడు తన గురించి నువ్వు ఎలాంటి వాడివి దేవుడా అని మనం దేవుని వెతకాల్సి వస్తే మనకి స్పెసిఫిక్గా, లేకపోతే ప్రత్యేకంగా తనని డిఫైన్ చేసేది కానీ, లేకపోతే తన గురించి పరిపూర్ణంగా చెప్పే మాట మనకి బైబిల్లో ఎక్కడ ఎప్పటికీ దొరకదు. అలాంటిది దేవుడు తన గురించి ఏం చెప్పుకున్నారంటే ఐఆమ్ అంటే నేను ఉన్నవాడను. అలాగే ఇంకొన్ని బైబిల్లో వేరే వర్సెస్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే నేను ఆల్ఫా అండ్ ఒమేగా అని ఉంటుంది, ఆదియు అంతము నేనే అని. సో దేవుడి యొక్క బలాన్ని కానివ్వండి, దేవుడి యొక్క శక్తిని కానివ్వండి డిఫైన్ చేసేది డోంట్ హ్యావ్ ఇట్. అలాంటి దేవుడితోటి మనిషి ఏ పాటి వాడు అని మనము ఈ యొక్క వారం ఒక వాక్యం మాట్లాడుకునే సమయానికి చివరాఖరికి వచ్చేసరికి బహుశా మనకి మనం లెక్కేసుకున్నప్పుడు దేవుడికి మనకి ఉన్న ఆంతర్యం ఎంతవరకు ఉన్నది, మనము దేవునిలో ఉన్నప్పుడు మనం దేవునికి ఎంతవరకు మనము సరిపోతాము అన్న ఆలోచన తెచ్చుకునే పరిస్థితి ఉండొచ్చు. అలాగ పరిస్థితి ఉన్నప్పుడు మనకి దేవుడు ఇచ్చిన ప్రత్యేకత ఏంటంటే, నువ్వు నాతో మాట్లాడగలుగుతావు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ మాట్లాడే ప్రక్రియని ప్రార్థన అని మనం ఎంచుకున్నాము. కాబట్టి మనం వాక్యంలోకి వెళ్ళే ముందు, మరింత లోతుగా వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, మీకు వేలాది స్తోత్రం ప్రభువా. ఈ గడిచిన కాలమేంతో మా తోడుగా ఉండి మాకు ఎటువంటి అపాయము కీడు జరగకుండా కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నడిపించినందుకు స్తోత్రం ప్రభువా. ఈరోజు మీ గురించి, లేకపోతే మీ యొక్క ప్రార్థన అనే అంశం గురించి మాట్లాడుకునే సమయంలో నాకు కావాల్సిన జ్ఞానము దయచేయని ప్రభువా. నా తెలివిని బట్టి కాదు కానీ మీ యొక్క పరిశుద్ధాత్మను బట్టి, మీ యొక్క జ్ఞానాన్ని బట్టి నన్ను నడిపించిన ప్రభువా. మీ వాక్యానికి మహిమా ఘనత తెచ్చే విధంగా నా మాటలు కానీ, నా క్రియలు కానీ ఉండే విధంగా నన్ను నడిపించండి. ఎలాంటి తప్పుడు జరిగినా కానీ నన్ను సరిదిద్దుకునే అవకాశం నాకు దయచేయండి. నన్ను క్రమశిక్షణలో ఉంచే ఆలోచన నాకు దయచేయండి. మీ యొక్క వాక్యానికి ఘనత తెచ్చే విధంగా నన్ను నడిపించి కాపాడవలసిందిగా నా ప్రభుడు, ప్రియరక్షుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోక తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆల్ రైట్ గైస్. సో ఈరోజు వాక్యం ఎందుకు
ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పడానికి కారణం ఏంటంటే, మనం బైబిల్ తిరగేసినప్పుడు ఎక్కడన్నా కోపం లేకపోతే మనిషి మీద ప్రేమ కానీ, మనిషి మీద ఉన్న ప్రేమను కానివ్వండి, లేకపోతే ద్వేషాన్ని కానివ్వండి, సృష్టిని కానివ్వండి, అంటే ఏంటి అని ఎవరైనా దాన్ని వివరించి చెప్పమంటే ప్రయత్నించగలుగుతాము. నా వరకు 3 విషయాలు వివరించి చెప్పమంటే, అది ఏ భాష అయినా కానివ్వండి, లేకపోతే నేను ఒక 4-5 PhDలు చేసినా కానివ్వండి, లేకపోతే ఎంతో తెలివిగలిగానైనా కానీ, నేను చెప్పలేని విషయాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన గురించి, ఇంకోటి దేవుడి గురించి, మరోది దేవుడి ప్రేమ గురించి. మీలో ఎవరైనా ప్రయత్నించాలనుకుంటే ప్రయత్నించండి. దట్స్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్. ఎందుకు చెప్పలేను అంటున్నానంటే, ప్రార్థన అనే దానికి మనము ఎన్నో అర్థాలు చెప్పుకుంటాము. కానీ ఆ నిజమైన అర్థం ప్రార్థన గురించి ఏంటని తెలుసుకోవడానికి బహుశా ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మెసేజ్. ఈ చివరాఖరికి వచ్చేసరికి ప్రార్థన అనే దానికి నేను అర్థం చేసుకున్న నిర్వచనాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అది సంపూర్ణం అవుతుందని కూడా చెప్పట్లేదు, బట్ విల్ గివ్ ఎ ట్రై. మరొకటి, దేవుడు అనే విషయాన్ని గురించి ఎవరైనా వచ్చి నీకు దేవుడు అంటే ఏంటి నాకు చెప్పు అంటే, వీ కెన్ గివ్ 110 నేమ్స్ టు హిమ్, బట్ వీ కెన్ నెవర్ ఎక్స్ప్లెయిన్ వాట్ గాడ్ ఈజ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దేవుడు అంటే ఏంటి అని మన దగ్గర ఎవరైనా వచ్చి అడిగినప్పుడు, మీలో ఎవరైనా కానీ దేవుడు గురించి తన యొక్క వేరే పేర్లు కానివ్వండి, లేకపోతే అతనుకున్న అధికారాన్ని కానివ్వండి, తనకున్న ప్రేమ విషయం కానివ్వండి, సృష్టికర్తని చెప్పగలుగుతాం. కానీ వాట్ ఈస్ గాడ్? మనలో ఎవరికైనా అసలు దేవుడు అంటే ఏంటి అన్నది పరిపూర్ణంగా తెలుసా అని అడిగితే, నా వరకైతే ఐ నో వెరీ 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 మినిమం. నాకు తెలియదు. అది నేను ఎంత తెలుసుకోవాలనుకున్నా కానీ, ఎంత తెలుసుకుంటున్నానని నాకు వరకు నేను అనుకుంటున్నా కానీ, దెర్ ఇస్ ఆల్వేస్ అ లాట్ ఆఫ్ గ్యాప్. బికాజ్ అతని మహిమ నేను అర్థం చేసుకునే పరిస్థితిలో మనిషిగా నేను సిద్ధంగా లేను. ఆయన నాకు బయలుపరిచిన ఆత్మీయ జీవితం కానివ్వండి, జ్ఞానానికి కానివ్వండి, నేను సరిపోవట్లేదు. ఇది మీ అందరికి ఆపాదిస్తుందని చెప్పట్లేదు, నా వరకు చెప్పుకుంటున్నానండి. సో డోంట్ బి పర్సనల్, ఇది నా వరకు చెప్తున్న విషయం. సో ఇందాక నేను మీ అందరికీ అడిగిన మాట ఏంటంటే, హౌ డు వి డిఫైన్ గాడ్స్ రిలేషన్ విత్ ద మ్యాన్ అంటే ప్రార్థన అనే దానికి ఒక మాటలో నేను చెప్పుకోవాలనుకున్న కానీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ లైఫ్ లైన్ that would establish between the creation and the creator, so that we live with the spiritual upbringing to hold him constantly for the lifetime. అంటే సృష్టికర్తకి మనల్ని ఎంతో ప్రేమించి సృష్టించుకున్న మనకి, సృష్టించిన దేవుడికి నిరంతరము అద్వితీయంగా పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ ఆలోచన ద్వారా నిరంతరం మనకి తనతో ఉండే సంబంధాన్ని ఏర్పరచుకోవాలన్న ఆలోచనతో దేవుడికి మనకి బయలుపరిచిన క్రియ ప్రార్థన. ఐ రిపీట్ ఇట్ అగైన్. సృష్టికర్తకి ఎంతో ప్రేమించి మనల్ని సృష్టించుకున్న దేవుడు మనతో నిరంతరము ఎల్లప్పుడూ మాట్లాడాలన్న ఆలోచనని అతి పరిశుద్ధంగా పరిశుద్ధాత్మ ద్వారా మనకి బయలుపరిచి నిరంతరం తనతో జీవించాలి, ప్రార్థన ద్వారా ఎత్తబడి బాగుపడాలి, లేకపోతే ఆత్మీయంగా స్థిరపడాలన్న ఆలోచనతోటి మనకి బయలుపరిచిన క్రియ ప్రార్థన, ప్రేయర్ నీడ్స్ నో స్పీచ్. ఒక వ్యక్తి ప్రార్థించాలి దేవుడితో అంటే దానికి పెద్ద మాటలు అవసరం లేదు. దెన్ టు గెట్ ఇన్ టు డీప్ అంటే దాని మీద ఇంకొంచెం లోపలికి వెళ్ళే ముందు అసలు ప్రార్థన అంటే ఏంటి అన్న దానికి మనం ఒక నిర్వచనం చెప్పుకున్నాము. కానీ ఆ నిర్వచనం సంపూర్ణంగా దేవుడి విషయంలో మనకి పరిపూర్ణం అంటే కాదు. వి ఓన్లీ నో దట్. మనకు తెలిసిన వారికి ఏంటంటే, నాకు తెలిసిన వారికి ఏంటంటే, ప్రార్థన అనేది దేవుడితో నేను సంభాషించుకుంటున్నాను అనేది. అలాగా ఒక అడుగు కిందకెళ్తే మనము మరొక అడుగు ముందుకెళ్తే ఎందుకు ప్రార్థించాలి అన్నది ఒక అతి ముఖ్యమైన ప్రశ్న. ఎందుకు ప్రార్థించాలి, మనకి దేవుడితో ఎందుకు సహవాసం ఉండాలి, సహవాసం ఉంటే మనకి వచ్చేదేంటి, లేకపోతే మనకి జరిగేదేంటి అనేది మనం ముందుగా ప్రశ్నించుకోవాల్సిన ఒక గొప్ప ప్రశ్న. ప్రేయర్ హ్యాస్ టు వీ షుడ్ ఆల్వేస్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. ప్రార్థన విషయంలో మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎందుకు ప్రార్థించాలి, నేను యెహోవా దేవునికి ఎందుకు ప్రార్థించాలి, నేను యేసుక్రీస్తుకి ఎందుకు ప్రార్థించాలి, లేకపోతే నేను పరిశుద్ధాత్మని నా మీద ఉండాలి, నేను అట్టి ప్రార్థన చేయాలని ఎందుకు అడగాలి నేను? యు నెవర్ క్వశ్చన్ దట్. యు జస్ట్ కంటిన్యూ టు డూ దట్. మన ప్రార్థన అలా చేసుకుంటూ వెళ్ళిపోతాము.
ప్రార్థన ఎందుకు చేయాలైతే అన్నది ఒక ప్రశ్న అయితే, ప్రార్థన ఎలా చేయాలని ఒకటి ఉంటుంది. ఎలాంటి ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంటుంది, ఎలాంటి ప్రార్థన దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది అన్నవి ఈరోజు మనం మాట్లాడుకునే అంశాలు. వాక్యంలోకి లేకపోతే ఇంకొన్ని అంశాలు తీసుకుని వెళ్ళే ముందు సర్వసాధారణంగా మనము ప్రార్థించేటప్పుడు మనం చూసుకునే ఒక ఆర్డర్ అంటే ఒక నియమం ఎలా ఉంటుందంటే, నాకు మంచి జరగాలి దేవుడా, నాకు దీర్ఘాయువు దయచే దేవుడా, నాకు ఆర్థిక పరిస్థితుల నుంచి నన్ను కాపాడు దేవుడా, నా ఉద్యోగ విషయంలో నన్ను దీవించి ముందుకు దీవించి నాకు పెద్ద పెద్ద పొజిషన్స్ దయచే దేవుడా, నన్ను ఆర్థికంగా బలపరచు దేవుడా, నన్ను ధనవంతుడిగా చేయ దేవుడా, నా పిల్లలు బాగుండాలి దేవుడా, నేను ఏ పని చేసినా దాంట్లో నాకు జయం దయచే దేవుడా. మెజారిటీ అంటే నేను అందరి విషయంలో చెప్పడం మెజారిటీ ఈ అంశాల్లో ప్రార్థించినప్పుడు వేర్ ఈస్ గాడ్ ఇన్ దట్? ఏ ఒక్క విషయంలో అన్నా మెజారిటీ అంటే అధిక శాతంలో ఎప్పుడైనా మనం దేవుణ్ణి, దేవుడా నాకు నువ్వు ఎవరో తెలియాలి అని ప్రార్థించే ప్రార్థన ఎంత శాతం ఉన్నది అన్నది చాలా ముఖ్యమైనది. రీజన్, the percentage of knowing God is more important than the percentage of putting your petitions before God. Petitions అంటే అర్జీ. దేవుడు ముందు మన ప్రార్థనలు అర్జీ రూపంలో ఎక్కువ శాతం ఉంటుంది. క్షమించండి, ఒకవేళ ఇది తప్ప, ఇలా పెట్టకూడదు అంటే తప్పేం కాదు. దేవుడు ముందు అర్జీ పెట్టడంలో తప్పేం లేదు. మన కష్టాలను బట్టి లేకపోతే మన అవసరాలను బట్టి దేవుడు ప్రార్థన చేసేటప్పుడు నన్ను అడగండి, నేను ఐ టేక్ కేర్ ఆఫ్ యూ, అందుకే అడుగుడు ఇవ్వబడును అన్నాడు. తప్పనట్లేదు అదే. కానీ మనము దేవుని గురించి తెలుసుకోనంత వరకు దేవుని మహిమ గురించి మనం ఎప్పటికీ అర్థం కాదు. అందుకే పరలోక ప్రార్థన దేవుడి దగ్గర శిష్యులు వచ్చి మాకు ఎలాంటి ప్రార్థన చేయాలి దేవుడా అంటే, తనకి పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు అప్పుడు ఉన్న మాట ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగ భూమి మీద నెరవేరును గాక. Christ the Son of God is teaching a prayer to the disciples how to reach his father. తన తండ్రి దగ్గర ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎందుకంటే అన్నిటికన్నా ముందు అతను పెట్టిందంటే పరలోకమందున్న నా తండ్రి, ఈ నామము పరిశుద్ధ పరచబడును గాక. ద ప్రైజ్ టు ద ఆల్ మైటీ. మన ప్రార్థన ఎప్పుడన్నా కానీ ముందు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పరలోక ప్రార్థన చాలా చిన్నదే అనిపిస్తుంది, కానీ దానికి ఉన్నంత బలము బహుశా మనం ఎన్నిసార్లు ఎంత ప్రార్థించినా కానీ జరగకపోవచ్చు. ద ప్రేయర్ ఆల్వేస్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ అన్ని విషయాల్లో మాట్లాడేదంటే దేవునికి కీర్తిస్తుంటుంది, దేవుడికి ఘనత గురించి చెప్తా ఉంటుంది. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ రివీల్డ్ దట్ దేర్ విల్ బి డే వెన్ ద గాడ్ వుడ్ కమ్ బ్యాక్. దేవుడు మనకి ఈ వాగ్దానం ఇచ్చింది ఏంటంటే, నేను తిరిగి వస్తాను, అప్పుడు నా రాజ్యము ఈ భూమి మీద ఉంటుందని. సో వి ఆర్ యాక్చువల్లీ ప్లీడింగ్ గాడ్ టు కమ్. అలాంటి ప్రార్థన మనం ఎన్నిసార్లు చేస్తాము? పరలోక ప్రార్థన కాకుండా మన వ్యక్తిగత ప్రార్థనలో మన దేవుడి విషయంలో, దేవా నీ రాజ్యం స్థాపించే రోజు నన్ను జ్ఞాపకం చేసుకో, లేకపోతే నీ రాజ్యం స్థాపించే రోజు ఆ రాజ్యంలో నేను ఉండేలాగా ఉండాలంటే ఏం చెయ్యాలని అడిగిన సన్నివేశాలు ఎన్ని? టుడేస్ మెసేజ్, ఈరోజు మెసేజ్ బహుశా క్వశ్చనింగ్ ఎక్కువ ఉంటుంది. ఐ ట్రై టు గివ్ ద ఆన్సర్స్ ఆల్సో. బట్ ప్రశ్న ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, ప్రార్థన అనేది చాలా 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 ముఖ్యమైనది. ఎందుకంటే మనం 1000 కోట్లు ఉన్నా కానీ, 1,00,000 కోట్లు సంపాదించినా కానీ దేవునితో మాట్లాడడానికి ఉన్న ఒకే ఒక్క మీన్స్ లేకపోతే క్రియ ఏంటంటే ప్రార్థన. అది మనకి దేవుడు ఉచితంగా ఇచ్చాడు. అది మనకి దేవుడు ఒక పద్ధతిలో చేయాలి, లేకపోతే ఇలాగ చేస్తే నీ ప్రార్థన వింటానని చెప్పలేదు. దేవుడు నువ్వు ఈ ప్రార్థనను నాకు హిబ్రూ భాషలోనే చేస్తే వింటానని చెప్పలేదు. దేవుడు నాకు ప్రార్థనను నీకు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాటను నేను వింటానని చెప్పలేదు. దేవుడు ఈ మాట వచ్చేసరికి లేకపోతే ఒక గుడ్డివాడో, చోటివాడో, మూగవాడో ప్రార్థన చేస్తే నేను వినను, నాకు ఆ ప్రార్థన నచ్చదని చెప్పలేను. తప్పిపోయిన వాడు ప్రార్థన చేస్తే వినని చెప్పలేదు, లేకపోతే కష్టాల్లో ఉన్నవాడు ప్రార్థన చేస్తే వినని చెప్పలేదు. కన్నీటితో నిండి హృదయం విరిగిన వారు ప్రార్థన చేస్తే వినని చెప్పలేదు. ద ప్రేయర్ హ్యాస్ నో లిమిట్స్ అండ్ నో రిజర్వేషన్స్. అతి ఉచితంగా ఎంతో పరిశుద్ధమైంది మనకి ఇచ్చింది ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడండి,
నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, నేను మీతో కలిసి మెలిసి నివసించాలనుకుంటున్నానని చెప్పిన దానికి తను ఇచ్చిన మార్గము ప్రార్థన. ప్రార్థన అనేది ఒక్క అంశం తీసి పక్కన పెడితే నా జీవితము దేవుడితో కాదు కానీ సాతానుతో ఉంటుంది వాటికి. ఎనీవన్ కెన్ క్వశ్చన్ మీ ఆన్ దట్. ప్రార్థన అనేది ఒక్కటి తీసి పక్కన పెడితే వీఆర్ నో వే రిలేటెడ్ టు ద గాడ్స్ చిల్డ్రన్ కేటగిరీ. ప్రార్థన లేని రోజు ప్రార్థన అనేది మనకి దేవుడు కానీ దయచేయకపోయి ఉంటే మన ప్రయాణము, మన జీవితము సాతానుతోనే. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ సో హై, రైట్? సో ఇందాక వెళ్ళే ముందు మనం చెప్పుకున్నది ఏంటంటే, మనము ప్రార్థన ఎందుకు చేయాలి అన్న దాని గురించి ముందు మొదలు పెట్టుకుందాము. ఎస్టాబ్లిషింగ్ డివైన్ కనెక్షన్ అంటే ఆత్మీయ సంబంధాన్ని మనము దేవునితో ఏర్పరచుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. డెలివరెన్స్ ఆఫ్ యాంగ్జైటీ అంటే మానసిక ఆందోళన నుంచి విడుదల కావాలంటే ప్రార్థన చేయాలి. మానసిక ఆందోళన విషయం ఎందుకు నేను ఇక్కడ చెప్తున్నానంటే, మనిషికి కష్టం వచ్చినప్పుడు మానసికంగా కృంగిపోతాడు కానీ శారీరకంగా కృంగేదానికంటే మానసికంగా కృంగే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నిన్ను పైకి లేవనెత్తగలిగింది ప్రార్థన ఒకటే. ఎందుకు ప్రార్థన చేయాలంటే స్పిరిచువల్ క్లారిటీ కోసం, అంటే పరిశుద్ధాత్మ సంబంధితమైన స్పష్టత. నీ స్పష్టత మనిషి యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు కానివ్వండి, పరిశుద్ధాత్మ వల్ల నీకు దేవుడు దయచేసే స్పష్టత వల్ల నీకు వచ్చే క్లారిటీ ఈజ్ వే డిఫరెంట్, ఎంతో గొప్పది. నాలుగవది గాడ్లీ పార్ట్నర్షిప్. గాడ్లీ పార్ట్నర్షిప్ అంటే దేవుడితో పరిశుద్ధ భాగ్యస్వామ్యం అని. పరిశుద్ధ భాగస్వామ్యం అంటే ఏంటంటే, దేవుడు తన వరకు ఇంత సృష్టించిన దేవుడు మనిషిని ఎలాంటి అవసరం లేకుండా కానీ, మనిషి ద్వారా నాకు ఈ క్రియ జరగాలన్న అవసరం లేకుండా కూడా దేవుడు తన కార్యాలను జరిపించుకోవచ్చు కానీ, బట్ గాడ్ లవ్స్ టు హ్యావ్ ఎ పార్ట్నర్షిప్ విత్ యూ. అంటే మన ప్రార్థన దేవుడితో సహవాసం చేసే విధంగా ఉండే ప్రార్థన దేవుడు కోరుకుంటున్నారు. ఐదోది స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంటే ఆత్మీయ స్థితి గల బలము. స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మీయ స్థితి గల బలము. ఎందుకంటే మన జీవితంలో మనం ఎంత బలంగా ఉన్నా కానీ, లేకపోతే మన శరీరం కానీ మన ఆత్మ కానీ ఎన్నో విషయాల్లో పడిపోతూ ఉంటే లెగుస్తుంటుంది, కానీ ఆత్మీయ బలం ఉన్న రోజు మనము దేవుడి తట్టు నిలబడతాం కానీ దేవుడికి వ్యతిరేకంగా సాతానికి మనం లొంగిపోము. ఈ 5 అంశాలు నేను ఎంచుకున్నది వై షుడ్ వి ప్రే, ఎందుకు ప్రార్థన చేయాలన్నది 5 అంశాలు. సో వీటి మీద మనము ఇంకొంచెము డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈరోజు. సో ద ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఆత్మీయ సంబంధం. ఆత్మీయ సంబంధం గురించి మాట్లాడుకునేటప్పుడు మన యోహాను 15:15 ఒకసారి చదువుకుందామండి. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులను పిలువక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని. చాలండి. సో ఆత్మీయ సంబంధం అంటే ఏంటంటే, మనిషి దేవుడితోటి ఆత్మీయ సంబంధం పెంచుకున్న రోజు దేవుడు ఖచ్చితంగా తనకి తెలిసిన జ్ఞానాన్ని, లేకపోతే తన నడిచే మార్గాన్ని, తన కుమారులు కానీ పిల్లలు కానీ ఎలా ఉండాలన్న మార్గాన్ని కానీ దేవుడు మనుషులకి దయచేస్తాడు. అలాంటి సమయంలో వారిని దాసులుగా భావించకుండా స్నేహితులుగా భావిస్తున్నారు. God considers us as children, అంటే మన పిల్లలుగా మనం భావిస్తాడు. తండ్రి పిల్లలకి లేకపోతే కుమార్తెలకు ఉన్న సంబంధం దేవుడికి మనకుందని మనకి ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం దేవుడు మనతోటి స్నేహితుడుగా ఉండడానికి కూడా సిద్ధపరిచి ఉన్నారు. కాబట్టి he always listens to everything that I speak to him. స్నేహితుడి యొక్క గొప్ప క్వాలిటీ అంటే ఉన్న బిహేవియర్ ఏంటంటే, నువ్వు ఏం చెప్పినా కానీ ఓర్పుగా వింటారు. నీకు ఏదైనా మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా నేను సన్మార్గం ఉంచుతాను. గాడ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ ఎ ఫాదర్ అండ్ ఎ ఫ్రెండ్ టు అస్. అది ఎప్పుడు మేము నెరవేరుతుందంటే, నీ ప్రార్థనలో ఆత్మీయ సంబంధం కలిగిన ప్రార్థనను దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు ఆ రోజు నువ్వు దేవుణ్ణి తండ్రిలాగా, ఒక స్నేహితుడిలాగా భావించే ఒక పరిస్థితి నీకు కనబడుతుంది. So the connection between a man and a human should always be like a father and a friend.
అలాంటి ప్రార్థన మనకి చేయాలన్నప్పుడు మన జీవితంలో మనకున్న ఒప్పుకోలుతనం అనేది చాలా ముఖ్యమైనది. నాలో ఉన్న పాపాలు కావచ్చు, లేకపోతే నాలో ఉన్న ఈర్ష్య కావచ్చు, నాలో ఉన్న గర్వం కావచ్చు, నాలో ఉన్న చెడు కావచ్చు, ఇవి వదిలి వెళ్ళినప్పుడే ఇందాక మాట్లాడుకున్న 5 అంశాల్లో ప్రార్థన అనేది మనకి సక్రమంగా కనబడుతుంది. మన జీవితంలో కానీ మన ఆలోచనలో కానీ వ్యతిరేకమైన భావజాలంతో నా హృదయంలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నానంటే అలాంటి ప్రార్థన దేవుడికి అంగీకారం ఖచ్చితంగా కాదు. అలాంటి అంశాల గురించి మాట్లాడుకోవడానికి తర్వాత ఉంది. బట్ ద ఫస్ట్ థింగ్ ఈస్ ఆత్మీయ సంబంధం అనేది we call it as the connection between a man and a God. రెండోది వచ్చేసరికి విడుదల. అంటే మనకి యాంగ్జైటీ నుంచి విడుదల, అంటే మనకుండే ఆందోళన నుంచి విడుదల గురించి మాట్లాడుతున్నప్పుడు 1 పేతురు 5:7 ఒకసారి చదవండి. తర్వాత ఫిలిప్పీలకి 4:6-7. గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేడు. చాలండి ఇది. సో ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నానంటే, నీ చింతని దేవుడి మీదకి వేసే అలాంటి ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు. ద బ్యూటీ ఆఫ్ ప్రేయర్ ఈజ్ లైక్, నువ్వు ప్రార్థన చేసే కొద్దీ ప్రార్థన వల్ల నీలో ఉన్న యాంగ్జైటీ, అంటే మానసిక ఆందోళన దేవుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి ప్రార్థన చేయడానికి పరిపూర్ణంగా నీ మనసులోంచి నీలో ఉన్న వ్యతిరేకతను ఆయన ముందు పెట్టి ఒప్పుకున్న రోజు ఇలాంటివన్నీ మనకి వి విల్ సీ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. అలా చెయ్యని రోజు నేను నా మనసులో మళ్ళీ చెప్తున్నాను, నేను నా మనసులో నాకు వేరే ఆలోచనలు పెట్టుకొని నాకు విడుదల కావాలని వెళ్తుంటే దేవుడు అలాంటి ప్రార్థనని అంగీకరించాడు. ఫిలిప్పీలు 4:6-7 ఒకసారి చదవండి. దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత ఓకే, దీనికి క్రక్స్ ఏంటంటే, దేవుడి విషయంలో ఉన్నప్పుడు మీకు ప్రార్థన పూర్వకంగా మీలో ఉన్న ఆత్మీయ లేకపోతే ఆందోళన కానివ్వండి, ఏదైనా మానసిక ఆందోళన కానీ దేవుడి విషయంలో మీరు దేవుడికి ఇచ్చేయచ్చు, లేకపోతే అలాంటి ప్రార్థనను అంగీకరిస్తున్నారని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్స్. వై షుడ్ బి ప్రే? అసలు ఎందుకు ప్రార్థన చేయాలంటే, మనలో ఉన్న బలహీనతల్ని దేవుడి ఎదురు పెట్టినప్పుడు అలాంటి బలహీనతల్ని దేవుడు స్వీకరించి మనల్ని బలం దయచేస్తారు. మొదటిది, మనము తనతోటి ఉండాల్సిన ఏకత్వంలో ఉండాల్సిన విషయాన్ని దేవుడు చెప్తున్నారు ఎందుకు ప్రార్థన చేయాలంటే. రెండోది విడుదల, అంటే ఆందోళన కానివ్వండి లేకపోతే మానసిక ఆందోళన కలిగిన ఉన్న మనిషిగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. దెన్ మూడోది పరిశుద్ధాత్మ సంబంధమైన స్పష్టత, అంటే క్లారిటీ. దేవుడి క్రియలు కార్యాలు స్పష్టత ఎందుకు కోరుకుంటున్నారంటే, మనము మన జీవితంలో మనిషిగా జీవిస్తున్నప్పుడు మనం ఎన్నో విషయాల్లో మనం తీసుకునే డెసిషన్స్, అంటే నిర్ణయాలని సరైనవి కాదని కరెక్ట్గా ఆలోచించినప్పుడు బహుశా మనిషిగా మన జ్ఞానాన్ని బట్టి తీసుకునే విషయాల్లో మనకు అంచనా చాలాసార్లు తప్పు ఉంటుంది. అది ఆత్మీయంగా కానివ్వండి, ప్రత్యేకంగా మన ప్రస్తుత జీవితం గురించి కానివ్వండి, లేకపోతే పర్సనల్ లైఫ్ గురించి కానివ్వండి, ఎన్నో విషయాల్లో మనిషి యొక్క ఆలోచన కానివ్వండి, మనిషి యొక్క డెసిషన్ మేకింగ్లో కానివ్వండి తప్పులు ఉండే అవకాశం ఎంతో ఉంది. కానీ ఆత్మీయంగా పరిశుద్ధాత్మ సంబంధమైన స్పష్టత కలిగిన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడి దగ్గర నేను పెట్టి, దేవా నా ఆలోచన ఇది నీ చిత్తమైతే నాకు సమాధానం దయచేయండి అన్న ప్రార్థన ఎంతమంది మనం చేసుకుంటామనేది మనం ఒకసారి ప్రశ్నించుకున్నాము. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనం ప్రార్థించినప్పుడు, దేవా నా పరిస్థితి బాగాలేదు, నువ్వే నన్ను ఈ కష్టం నుంచి పైకెత్తాలి, దేవా నాకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి కాబట్టి నువ్వే దీన్ని చేయాలి, నేను పరీక్షకు వెళ్తుంటే, లేకపోతే దేవా నాకు రేపు పరీక్ష ఉంది, నేను అన్ని బాగా రాసేందుకు నాకు ఒక ఈజీ క్వశ్చన్ పేపర్ కావాలి దేవా. బట్ వి నెవర్ సే లైక్, నీ చిత్తము నా ప్రార్థన పట్ల ఎలా ఉంది, నా మనవి పట్ల నీ చిత్తం ఎలా ఉంది, అలాగే చేయదేవా. నా ఆరోగ్యం బాగాలేదు, నన్ను ముట్టి స్వస్థపరచు, నాలో ఉన్నది సంపూర్ణంగా తప్పులేదు. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, ఇవన్నీ తప్పులేదు, దేవుడు అడగడంలో తప్పులేదు. కానీ మన ప్రార్థనలో నాకు దేవుడు ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ నన్ను మంచి చేస్తాడు, నా ప్రార్థనను బట్టి తను ఏది నాకు మంచిదన్నది దేవుడు నాకు దయచేస్తాడన్న ఆలోచనతోటి నీ చిత్తం ఏ ప్రకారం ఉన్నదో అలాంటి దీవెన కానీ లేకపోతే అలాంటి జ్ఞానం నాకు దయచేసి నన్ను దీవించు అన్న ప్రార్థన మనలో ఎంతమంది చేసుకుంటామన్నది ముఖ్యమైనది. Because we keep asking God to do what we want.
మనం ప్రార్థన అంటే నాకు ఇలాగే కావాలి దేవుడా, నాకు ఇలాగే చేయి, కాబట్టి నువ్వు అంగీకరించేలాగా మార్చు, అది వ్యతిరేకమైన పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ అది నేను అంగీకరించినట్టు నాకు అంగీకారంగా ఉండేలాగా చేయమంటాం. కానీ నీకు ఏది అంగీకారం దేవుడా, ఇది నేను దానికి పొందే అర్హత నాకుందా, నాకు స్వస్థత పొందే అర్హత నాకుందా, నాకు సంపూర్ణ స్వస్థత దయచేయడం నీకు అంగీకారమేనా? వి నెవర్ ఆస్క్. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారము అలా కాకుండా నీ చిత్త ప్రకారం చేయి దేవుడు అంటే, ఒకవేళ దేవుడు చేయకుండా నువ్వు అడిగావు కాబట్టి నేను చేయాలనుకున్నావు. నువ్వు ప్రార్థన గంట సేపు చేయి, 10 రోజులు చేయి, నీ ప్రార్థన సక్రమమైనదైతే, అంగీకారమైతే, అది 1 నిమిషమైనా దేవుడు చేయడానికి వెనకాడు. Your prayer has to carry the truthful deed in your asks. అంటే స్వచ్ఛమైన మనసుతోటి సక్రమమైన ప్రార్థన, అండ్ నువ్వు అడిగే విషయంలో నీతి ఉంటే దేవుడు దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడు. అలాగంటి ప్రార్థన నేను చేయాలంటే నాకు కావాల్సింది స్పష్టత. నా ప్రార్థన సక్రమంగా ఉండాలంటే నాకు ఆత్మీయ స్పష్టత పరిశుద్ధాత్మ వల్ల నాకు దయచేయబడాలి. మనిషిగా నేను ఆలోచించినప్పుడు నేను చేసిన ప్రతి ప్రార్థన, నేను పెట్టే ప్రతి మనవి కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. కానీ అది దేవుడి దృష్టిలో కరెక్టా కాదా వినను. సో ప్రార్థించే ముందు మనం కోరుకోవాల్సింది, లేకపోతే ప్రార్థన నేర్చుకునే ముందు మనం కోరుకోవాల్సింది, దేవా నీ చిత్తం ఎలాగున్నది, నీ చిత్తం ఎలాగున్నది నా పట్ల, నేను అడిగే దాని పట్ల నీ చిత్తం అంగీకారంగా ఉందా లేదా, నాకు స్పష్టత నాకు నీ పరిశుద్ధాత్మ వల్ల నాకు దయచేదేవా అని అడగడం అనేది తప్పేం లేదని. Being ashamed before God is not a sin. దేవుడు ముందు సిగ్గుపడడం తప్పేం కాదన్న. నీ కష్టం వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడ్చి, నాన్న నాకు ఇబ్బంది ఉన్నదని అన్నది, నీ తండ్రి కానీ నీ తల్లి కానీ నిన్ను హేళన చెయ్యరు. నిన్ను పైకి లేవనెత్తి నేనున్నాను, నేను చూసుకుంటాను అంటాను. అది దేవుడు మనిషి ద్వారా మనకి ఇచ్చిన తల్లిదండ్రుల గురించి చెప్తున్న విషయం. ఇమాజిన్, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడి ప్రేమ మన పట్ల ఎంత ఉంటుంది. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి సిగ్గుపడిన రోజు, అవమానపడుతున్నా అనుకోకుండా, నేను నా పరిస్థితి ఇది, నాకు సహాయం కావాలంటే నీకు దేవుడు పరిష్కారం ఇవ్వడా అన్న విషయాన్ని అది నీకే వదిలేస్తున్నాను. మూడోది, మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ఎ గాడ్లీ పార్ట్నర్షిప్. దేవుడితో పరిశుద్ధ భాగ్యస్వామ్యం ఉండాలి. ఇందాక చెప్పాను, సర్వలోకాన్ని, సృష్టిని, లేకపోతే మన కంటికి కనబడిన దాన్ని ఇవ్వండి, లేకపోతే మనకి కంటికి ఎంత బలమైన శాస్త్రీయ అడ్వాన్స్మెంట్తో కానీ టెక్నాలజీతో వెతికినా మనకి కనబడిన ఒక సృష్టించిన అధిపతి, లేకపోతే యూనివర్స్ని క్రియేట్ చేసిన అధిపతి, సర్వలోకాన్ని సృష్టించిన అధిపతికి మనిషితో ఎందుకు సహవాసం కోరుకుంటున్నారు? తన ప్రేమని వాక్యం కింద మార్చి, తన పరిశుద్ధత్వాన్ని వాక్యం కింద మార్చి, మనిషి ఆత్మ నశించిపోకూడదని తన కుమారుని పంపించి వాక్యంగా మనతో ఉన్న దేవుడికి లోక అంచుల వరకు, సృష్టి ఉన్నంత వరకు వాక్యాన్ని చాటించండి అన్న బాధ్యత మనకి ఎందుకు ఇవ్వాలి? వాట్ ఈస్ ద నీడ్? మనతో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం దేవుడికి ఏముంది? ఎందుకుంది? తన అద్వితీయ కుమారుణ్ణి, తనని, పరిశుద్ధాత్మని దూషించి మనము వెక్కిరించే మనుషులుగా సర్పసంతానంగా ఉన్న మనతోటి దేవుడు తన కార్యాన్ని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? Because he loved the man so much so that he gave up his own son. మనిషిని ఎంత ప్రేమించాడంటే తన సొంత కుమారుని సైతం మనకి ఇచ్చాడు. ఇచ్చి తను కోరుకున్నది ఏంటంటే, నాకు మీతో పాటు జీవిత కాలము, మీరు ఉన్నంత కాలము, నేను సృష్టి ఉన్నంత కాలము నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని మనిషికి దేవుడు ఇచ్చిన అవకాశము. నాతో పాటు ప్రయాణించండి, నాతో పాటు దేవుడిలో పరిశుద్ధ భాగ్యస్వామిగా ఉండండి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన ప్రార్థన కూడా ఇట్ హ్యాస్ టు బి ఎ గాడ్లీ పార్ట్నర్షిప్. ఎందుకు ప్రార్థించాలంటే మనము దేవునితో పార్ట్నర్షిప్లో ఉండాలి కాబట్టి ప్రార్థించాలి. చివరిగా ఎందుకు ప్రార్థించాలి అనే దాంట్లో ఉన్న అంశం ఏంటంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మీయ స్థితి గల బలము అన్నది. సో ఆత్మీయ స్థితి గల బలము అనేది ఏంటంటే, మనకి
కొన్నిసార్లు మనం ఎంతో బలంగా ఉన్నాం అనుకోవచ్చు, లేకపోతే మన దగ్గర అన్నీ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, లేకపోతే జ్ఞానం ఉండొచ్చు, గొప్ప గొప్ప భోగాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బట్ వీఆర్ ఆల్వేస్ ఇన్ అ సిచ్యువేషన్ నాట్ టు నో నా జీవితం ఎందుకు ఇలాగున్నదని, లేకపోతే నా ఆత్మీయ జీవితం ఎందుకు పడిపోతున్నదని ఉంటుంది. సో ప్రార్థన మనకి ఎందుకు అవసరం అంటే ఆత్మీయ స్థితిగతుల్ని, ఆత్మీయ పరిస్థితుల్ని బలపరుచుకునేలా ఉండాలి. సో అలాంటి పరిస్థితికి మనకు కావాలన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలనుకున్నప్పుడు మనం దేవుని యొక్క మొదలుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు కన్ఫెస్ స్టేటింగ్ లైక్ యు ఆర్ నాట్ గుడ్ ఇన్ అ సిచ్యువేషన్. నా ఆత్మీయ పరిస్థితి బాగాలేదు అని ఒప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఈ 5 అంశాలు ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ 5 అంశాల్లో దేవుడు మనకి చెప్తున్నది, నువ్వు ధనం గురించి ప్రార్థించొద్దు, ఆరోగ్యం గురించి ప్రార్థించొద్దు, లేకపోతే కీర్తి గురించి ప్రార్థించొద్దు అని చెప్పట్లేదు. కానీ వాటికన్నా ముఖ్యమైనది నువ్వు నీతో పాటు ఉండడం అనేది ముఖ్యం. అలాగే నువ్వు నన్ను గ్రహించడానికి కావాల్సిన అంశాలు ఏంటి అన్నది ఈ 5 అంశాల్లో నేను రాసుకున్నాను. సో ఆత్మీయ బలం అనే దాని గురించి మాట్లాడుకోవాలంటే మత్తయి 26:41 ఒకసారి చదువుకుందామండి. ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియనైనను చదవండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. చాలా. సో మరియు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనముగా ఉందని పేతురుతో చెప్పాను. సో ఈ పరిస్థితుల్లో మనకి ఆత్మీయ శక్తి ఎందుకు కావాలన్న దానికి ఇలాంటి పరిస్థితి మనకి ఖచ్చితంగా వస్తుంది. గాడ్ హిమ్సెల్ఫ్ వాస్ ఫీలింగ్ సో వీక్. తనకి భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. హీస్ గుడ్ ఇన్ సిచ్యువేషన్ టు ఫేస్. కానీ తనకి సహకరించని పరిస్థితిలో ఉన్నప్పుడు తనకి కూడా కావాల్సింది, కోరుకుంది ఏంటంటే శక్తి, ఆత్మీయ బలము. అది పరిశుద్ధాత్మ వల్ల తప్ప దేని వల్ల రాదు. సో మన ప్రార్థనలో ఉండాల్సిన మనవలు ఏంటంటే, ఒకటి మనకి దేవుడితో ఉండే సహవాసం కానివ్వండి, లేకపోతే దేవుడితో ఉండే పరిశుద్ధ శక్తి కానివ్వండి, లేకపోతే మనకి దేవుడితో నడిచే ఒక అవకాశం. ఈ 5 విషయాల్లో మన దేవుడి దగ్గర ప్రార్థించే విషయాల్ని మనము ఎందుకు ప్రార్థించాలని అడిగినప్పుడు నా సమాధానము ఈ 5 అంశాలు. వీటిని ఎత్తి పెట్టుకున్నప్పుడు మనకి తర్వాత వచ్చేది ఏంటంటే ఎలాంటి ప్రార్థన చేస్తే ఎందుకు ప్రార్థన చేయాలన్న విషయం అర్థమైంది. ఎలాంటి ప్రార్థన చేయాలన్న దాని గురించి ఆలోచించినప్పుడు there are around 10 kind of a prayers. I'll just try to bring it. మనకి ప్రార్థన అనే విషయంలో వచ్చినప్పుడు మనకి ద ప్రేయర్ విత్ అడోరేషన్ అంటే ఆరాధపూర్వకమైన ప్రార్థన. మన ఆరాధపూర్వకమైన ప్రార్థన అంటే మనం దేవుని గురించి ఆలోచించాలే కానీ ఆత్మీయంగా ఉండే ఆలోచన మనలో ఉండాలే కానివ్వండి, శారీరకంగా నువ్వు కానీ నేను కానీ నా స్థితిగతులు బాగుండాలన్న ఆలోచన నుంచి పక్కకు వచ్చి ఆలోచించి దేవుడి విషయంలో మాట్లాడినప్పుడు ఆరాధపూర్వకమైన ప్రార్థన చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్. దట్స్ వన్ ప్రేయర్. అంటే ద ప్రేయర్ విత్ అడోరేషన్, దేవుడి దగ్గర ఆరాధపూర్వకంగా ఉండి ప్రార్థించే ప్రార్థన ఎంతో స్వచ్ఛమైనది. రెండోది ద ప్రేయర్ విత్ సబ్మిషన్. అంటే దేవుడికి మనిషి సంపూర్ణంగా సమర్పించుకొని ప్రార్థించే ప్రార్థన మనకి ఎంతో ముఖ్యమైనది. సమర్పించుకొని ప్రార్థించే ప్రార్థన అంటే నువ్వు నీ శరీరాన్ని, నీ యొక్క పరిస్థితిని పూర్తిగా వదిలేసి నువ్వు దేవుడి తట్టు తిరిగి దేవుడి కోసం మహిమ కలిగే విధంగా ఉండే ప్రార్థన చేయగలిగిన రోజు ఉన్నప్పుడు దట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్ బికాజ్ యూర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్. మూడోది ప్రేయర్ విత్ అదర్స్ పిటిషన్స్. అంటే మనము అర్జీ పెట్టుకుంటాము. ఆ అర్జీలో మనము వేరే వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి కానివ్వండి, మన స్వార్థంగా చూసుకోకుండా వారు బాగుండాలని ప్రార్థించే ప్రార్థన దేవుడికి ఎంతో ఇష్టమైంది. అంటే మన కొరకు ప్రార్థించుకోవాలన్న విషయం ప్రార్థించకూడదంటే ఎస్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్సెల్ఫ్. కానీ ఇతరుల కోసం చేసే ప్రార్థన దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రార్థన అది.
ఎందుకు అంటే నీ గురించి నువ్వు అతి చివరిలో ఆలోచించుకుంటూ నీ చుట్టుపక్కల ఉన్న వారు కానివ్వండి, నీ సంఘాన్ని కానివ్వండి, నీ స్నేహితులు కానివ్వండి, మరి ముఖ్యంగా నీ శత్రువుల కోసం ప్రార్థించగలిగినంత శక్తి నీకున్న రోజు నీ యొక్క ప్రార్థన ఎంతో బలమైంది. ఐ రిపీట్ దిస్. నువ్వు అతిగా ద్వేషించే వాళ్ళు కావచ్చు, లేకపోతే నీకు వాళ్ళకి ఎలాంటి మంచి సంబంధం లేకుండా వైరంతో ఉన్న వాళ్ళు కావచ్చు, వారు నాశనం అయితే బాగోడు అని చూసే ఆలోచన ఉన్న పరిస్థితి నీకు ఉన్నప్పటికీ నువ్వు దేవుడిలో కానీ లేకపోతే దైవ వాక్యంలో కానీ నేను నివసిస్తున్నాను, దేవుడి యొక్క ఆత్మ నా మీద ఉన్నదని చెప్పుకునే రోజు ఎప్పుడు ఉంటుంది అంటే అది నాలుక మీద వచ్చే ప్రార్థన కాదు కాబట్టి నీ శత్రువుల కోసం మనస్ఫూర్తిగా వారు బాగుండాలి, వారు మారాలి అని ప్రార్థించిన రోజు, దట్స్ ద డే ద గాడ్ సేస్ లైక్ ఎస్ ఐ లిసన్ టు యువర్ ప్రేయర్. నాకు నీ ప్రార్థన వినబడుతుంది అని. నేను ఈ మాట ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నానంటే, ఒక శత్రువు గురించి కానీ నీకు ఇష్టం లేని వారి గురించి కానీ పరిస్థితి మారాలని ఎప్పుడు ప్రార్థించగలుగుతావు అంటే నీ గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయి ఇతరులు బాగుండాలి, దేవుడి సృష్టి బాగుండాలి, అవతల వాడు తప్పు చేసినా నేను క్షమించే హృదయం నాకుంది, నాకు దేవుడు చెప్పింది ఏంటంటే పొరుగువాడిని క్షమించు అన్న మాటని నేను పాటిస్తున్నానని గర్వంగా చెప్పుకోగలిగిన విషయం మనస్ఫూర్తిగా ఈ మాటలు ప్రార్థించినప్పుడే. అది మనసులోంచి రావాలి కానీ నాలుక మీద వచ్చే ప్రార్థన దేవుడికి అర్థమవుతుంది. సో దర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ దట్. ఫోర్త్ వన్, రక్షణ కొరకు ప్రార్థించండి. రక్షణ కొరకు ప్రార్థన ఎందుకంటే మనము ఏ విషయంలో రక్షించబడాలంటే మనకి కంటికి కనబడిన సాతాను కానివ్వండి, లేకపోతే చీకటి కానివ్వండి, కీడు కానీ మన చుట్టూ ఎందుకు ఉంటుందంటే మనము దానిని మనలోకి రానివ్వడానికి అంగీకరిస్తాం కాబట్టి ఈ కీడు మన చేరుకొస్తుంది. అలాంటి అంగీకారాన్ని నేను తిరస్కరించడానికి నాకు కావాల్సింది ఏంటంటే జ్ఞానము. జ్ఞానం ఎందుకు కావాలంటే ఒక చెడు పని చేసేటప్పుడు ఆ చెడు పని నేను అంగీకరించగలుగుతానా లేదా, లేకపోతే చేయాలా వద్దా అని చేయగలిగింది పరలోకపు జ్ఞానం నాకు దయచేసినప్పుడు నేను ఆ కీడు నుంచి దూరంగా ఉంటాను. కాబట్టి నాకు అట్టి రక్షణ నాకు కావాలి. అలాంటి ప్రార్థనను నేర్చుకోవాలి. కీడుకు నేను వ్యతిరేకం ఉండడానికి, లేకపోతే సాతానుకు నేను వ్యతిరేకం ఉండడానికి కావాల్సిన శక్తి కానివ్వండి, ఆ ప్రార్థన నేర్పించడానికి, అలాంటి ప్రార్థనని నివసించడానికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుడి దగ్గర కోరుకోవాలి. మూడోది ద ప్రేయర్ ఆఫ్ సెరెనిటీ, అంటే ఆత్మ పరిశీలన చేసే ప్రార్థన. ఆత్మ పరిశీలన చేసే ప్రార్థన అనేది ఎన్నో ప్రార్థనలు ఉన్నప్పటికీ ఇది చాలా ముఖ్యమైనది. నా శక్తి గురించి అడిగాను, లేకపోతే దేవుడికి సమర్పించుకునేలాగా అడిగాను, దేవుడి ముందు అర్జీలు పెట్టుకున్నాను, కానీ నా ప్రార్థన నేను నా వరకు నేను కనీసం పరిశీలించుకోకుండా దేవుని అడుగుతా పోయాను అనుకోండి, ఇట్ మేక్స్ నో సెన్స్. దానికి ఒకసారి మత్తయి 6:5-6 దాకా ఒకసారి చదువుదామండి మెల్లగా. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకి కనబడవలనని సమాజ మందిరములలో వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. So prayer needs no pretension actually. Don't pretend with the prayer. మనము వేషధారులుగా ప్రార్థన కోసం పెద్ద పెద్ద మాటలు కానివ్వండి, హావభావాలు కానివ్వండి, నాట్ రిక్వైర్డ్. మన ప్రార్థన దేవుడికి కనబడాలి కానీ 10 మందికి నేను ఒక మహా ప్రార్థన పరుడని అనే ఆలోచన ఉంటే అది చాలా తప్పు. క్షమించండి, ఎవరిని నొప్పించాలని కాదు, బట్ దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. Bible says, I don't want a pretentious heart towards prayer. నటించాల్సిన అవసరం ఉంది ప్రార్థన విషయంలో. అండ్ ప్రేయర్ నీడ్స్ నో స్పీచ్. పెద్ద మాటలు అవసరం లేదు. మనిషి తన ఆత్మని విరిగినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేయి నువ్వు నీ యొక్క పరిస్థితిని దేవుడి దగ్గర ఒప్పుకోవాలనుకున్నప్పుడు ఐ బెట్ నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు, కన్నీళ్ళు తప్ప. ఈజ్ దట్ నాట్ ప్రేయర్? అది ప్రార్థన కాదా? దట్స్ ఎ ప్రేయర్. విరిగిన హృదయానికి భాష కానివ్వండి, భావాన్ని కానివ్వండి, లేకపోతే పెద్ద పదాలు కానివ్వండి, స్వరం కానివ్వండి అవసరం లేదు.
బికాజ్ వెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్, దేవుడికి మనం సంపూర్ణంగా మనము అంగీకారంగా ఉన్నామని మనం తనకి మన ఆత్మను తనకి సమర్పించుకున్న రోజు నీ ప్రార్థన ఆత్మపూర్వకంగా మాట్లాడుతుంది తప్ప యు నాట్ ఫైండ్ ఎనీథింగ్. నువ్వు దేవుడికి నీ ఆత్మను సమర్పించుకున్నప్పుడు దేవా నన్ను నేను స్వయ పరిశీలన చేసుకునే విధంగా నాకు జ్ఞానం తెచ్చి నాకు ప్రార్థన నేర్పించినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మీరు కానీ నేను కానీ మన గురించి తప్ప మిగతా వాళ్ళు బాగుండాలన్న ప్రార్థన ఎక్కువ శాతం ఉంటుంది. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే పరలోకపు తండ్రి క్రీస్తు దేవుడిని మన మధ్య పంపించడమే. బికాస్ హీ వాంటెడ్ అస్ టు బి సేవ్డ్. తన గురించి ఆలోచించకుండా మన గురించి ఆలోచించారన్న దానికి గొప్ప అర్థము లేకపోతే ఉదాహరణ పరలోకపు తండ్రి దేవుడు తన కుమారుని మన ముందుకు పంపించండి. పరలోకపు తండ్రి కుమారుని మన కొరకు పంపించిన తర్వాత ఆయన చేసిన ప్రార్థన ఈ రోజుకి ఈ భూమి లేకపోతే ఈ సృష్టి అంతరించేంత వరకు మన మధ్య ఉండి మనల్ని కాపాడుకుంటూ మనల్ని తిరిగి దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి మనకి వేసిన అతి గొప్ప పునాది. అది మనం అర్థం చేసుకోవడానికి జ్ఞానం అడగాల్సింది పరిశుద్ధాత్మని, విచ్ వి డోంట్ ఆస్క్. అడగము. మనం అడిగే ప్రార్థన, మనం అడిగే విజ్ఞాపన మనిషిగా నేను అనే అంశం ఎక్కువ శాతం ఉంటుంది. ఉండదని చెప్పట్లేదు కానీ ఎక్కువ శాతం ఉంటుంది. కానీ దేవుని విషయంలో నాకు దేవుడి యొక్క అంచు తెలియాలి, లేకపోతే దేవుడి యొక్క ద డీప్ థాట్స్ ఆఫ్ హిమ్, అంటే తన గురించి అసలు ఏంటో తెలియాలన్న ప్రార్థన దాంట్లో చాలా తక్కువగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు సెల్ఫ్ ఎస్టిమేట్ ఆర్ స్పిరిచువల్ స్టేటస్ వెన్ వి ప్రే. మనం దాన్ని ఎంచుకున్నప్పుడు కానీ మన ప్రార్థన అనే అంశము, మన ప్రార్థనలో మనం మాట్లాడే పదాలు సంపూర్ణంగా మారిపోతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఈ ప్రార్థన చేసేటప్పుడు మనకి మన గురించి కంటే కూడా మన ఇతరుల గురించి, పరుల గురించి, వారి మంచి గురించి ఎక్కువ ప్రార్థన ఉంటుంది. మూడోది, ప్రే విత్ పర్సిస్టెన్స్. ఎడతెగగా ప్రార్థించండి. లూకా 18లో ఉంటుంది. ఇట్స్ ఓకే, పర్లేదు అన్న, ఇట్స్ ఓకే. యా, ఎడతెగగా ప్రార్థించుడు. ఎందుకు అంటే ప్రార్థనకి ఒక సమయం సరిపోతుందా, లేకపోతే నేను పొద్దున్నేసి 3 నుంచి 4 దాకా, లేకపోతే 5 దాకా ప్రార్థించే సరిపోతుందా? ఒక అంశం గురించి నేను 1 గంట సేపు ప్రార్థించే సరిపోతుందా? లేకపోతే ఒక అంశం గురించి నేను కొన్ని దినాలు నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను? ప్రార్థనకి అనే దానికి ఎలాంటి ప్రత్యేకమైన నిర్దిష్టత లేదు. 1 నిమిషమైనా ప్రార్థన చేసుకో, ఎంతైనా చేసుకో, కానీ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ ఫర్ యూ టు ప్రే ఎవర్ లాస్టింగ్లీ. అంటే ఎడతెగగా ప్రార్థించు. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఉండాలంటే దేవుడు నీ మనవిని అంగీకరించే విధంగా ప్రార్థించే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. డూ వీ డూ దట్? ప్రే విత్ పర్సిస్టెన్స్ అంటే ఎడతెగగా ప్రార్థించడం అనేది. 7వది, ప్రే విత్ ఫెయిత్. విశ్వాసంతో ప్రార్థించండి అనేది ప్రే విత్ ఫెయిత్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకు అంటే మన ప్రార్థనలన్నీ విశ్వాసం లేకుండా నోటి మాటగా దేవుడికి ప్రార్థన చేస్తే అది సరిపోదండి. నువ్వు నమ్మాల్సిన విషయం ఏంటంటే దేవుడి విషయంలో నువ్వు నమ్మాల్సింది ఏంటంటే దేవుడి విషయంలో ఈ క్రియ నాకు జరుగుతుంది, దేవుడి క్రియని నాకు చేస్తాడు అంటే అది అతనికి అంగీకారంగా ఉంటే అది నాకు చేయడానికి దేవుడు ఎలాంటి మొహమాట పడరు. కాబట్టి నేను నమ్ముతున్నాను దేవుడి చిత్తంగా ఈ క్రియ జరుగుతుందని నమ్మగలిగిన ప్రార్థన మనలో ఉందా అన్నది ప్రశ్న. మన ప్రార్థన దేవుడి మీద విశ్వాసం కంటే కూడా ఇందాక చెప్తున్నాను, నేను అడిగేది కావాలని కోరుకుతూ ఉంటామే కానివ్వండి దేవుడి దగ్గర తను నాకు దయచేయాల్సింది తనకి ఏంటి అన్నది మనము ప్రశ్నించుకోము. ఆర్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆల్వేస్ లైజ్ లైక్, నేను ఇలాగ అడగకపోతే దేవుడు నాకు చేయడు కావాలన్న అవిశ్వాసంతో బతికేస్తాం. కానీ నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు మంచి మాత్రమే చేస్తాడు, నేను నమ్ముతున్నాను అని ఒక ధైర్యాన్ని మనం పెంచుకోవడం చాలా తక్కువ ఉంటుంది. ఉన్నదని చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. 9వది, మనని మనం తగ్గించుకొని ప్రార్థన చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడి విషయంలో
మనం ఎంతవరకు రైటియస్గా ఉన్నామన్నది. ఇందాక మనం ప్రక్షాళన చేసుకునే విధంగా ఆత్మీయంగా మనము ఎంచుకొని చూసుకునే విధంగా ఉన్న ప్రార్థనే ఇది కూడా. అంటే వీ హ్యావ్ టు సెల్ఫ్ ఎస్టిమేట్ ఆర్ స్పిరిచువల్ స్టేటస్ బిఫోర్ ప్రే. అంటే మనము ఎంచుకొని, దేవా నీ దృష్టిలో నా ఆత్మీయ జీవితం, నా ప్రార్థనా జీవితం ఎంత ఉన్నది అని ప్రశ్నించుకున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ ప్రేయర్ యాక్చువల్లీ. అంటే నీ ప్రార్థన ఎంతవరకు ప్రయాణిస్తుంది, దేవుడి దాకా వెళ్తుందా లేదా అన్నది. లాస్ట్గా వచ్చేసరికి థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతా ప్రార్థన, తర్వాత లేమెంట్ ప్రేయర్స్ అంటే కన్నీటి ప్రార్థన. కృతజ్ఞతా ప్రార్థన మన జీవితంలో జరిగిన ప్రతిదానికి మనము కృతజ్ఞత చెప్పుకుంటూ ప్రార్థించుకుంటాము. ఆ కృతజ్ఞత ప్రార్థన మన జరిగిన మంచికి కానివ్వండి, మనం కోరుకున్నాం కాబట్టి అది జరగలేదు కాబట్టి అది చెడని ఎప్పుడు అనుకోకూడదు. దేవుని చిత్తం ఎలా ఉంది, నాకు దేవుని చిత్త ప్రకారము నాకు జరగాల్సింది దేవా నాకు దయచేయని అడగగలిగే ధైర్యం ఉన్న రోజు నీ జీవితంలో, నా జీవితంలో జరిగే ప్రతి నిమిషానికి కానివ్వండి, ప్రతి రోజుకు కానివ్వండి, యు హ్యావ్ టు థ్యాంక్ గాడ్. ఇట్స్ థ్యాంక్స్ గివింగ్. అన్నిటికన్నా ఎంతో బలమైన ప్రార్థన ఏంటంటే ద ఫాస్టింగ్ ప్రేయర్ అంటాము, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే మనం ఆహారం తీసుకోకుండా దేవుడి దగ్గరికి వచ్చి మనము ఆత్మీయంగా బలపడాలని మనం కొన్ని దినాలు కానివ్వండి, కొన్ని వారాలు కానీ చేస్తూ ఉంటాం. కానీ ఉపవాసం అంటే అర్థము, ఉపవాసం అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్, కమింగ్ క్లోజ్ అంటే దగ్గరగా అవ్వడం అనేది దానికి మీనింగ్. ఉపవాసం అంటే దగ్గరగా అవ్వడం అనేది. ఉపవాస ప్రార్థన అంటే దగ్గరగా అయ్యే ప్రార్థన. మన ప్రార్థన దేవుడికి దగ్గరగా అయ్యేలాగా ఉండాలి కానివ్వండి. నేను ఉపవాసం ఉంటున్నానంటే ఆహారం తీసుకోకుండా నా ఆలోచన దేవుడికి వ్యతిరేకంగా ఉంటే నామకార్థంగా నేను ఉపవాసంగా వచ్చి నేను కూర్చొని నా వరకు నేను ప్రార్థించుకుంటూ నాకు నచ్చని వాళ్ళకి చెడు జరగాలి, కీడు జరగాలన్న ఒక ద్వేషపూర్వకమైన ప్రార్థన చేసినా కానివ్వండి, ఒకవేళ నేను మాత్రమే జీవితంలో బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నాకు సంబంధం లేదని చేసిన ప్రార్థన కానివ్వండి, నేను నా ఆత్మీయ జీవితాన్ని పెంచుకునే విధంగా నాకు అన్న ఆలోచన నాకు లేదు, కేవలం నేను ఆర్థికంగా బలపడాలన్న ప్రార్థన కానివ్వండి, దట్ నెవర్ ఫ్లరిషెస్. తప్పుగా అనుకోకండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది ఉపవాస ప్రార్థన అనే దానికి మీనింగ్ ఏంటంటే టు బీ క్లోజ్ టుగెదర్, కలిసి ఉండడం, అంటే తను చేరుగా ఉండడం అనేది. ఉపవాస ప్రార్థనలో మనం చాలాసార్లు వినేది ఏంటంటే కొన్ని మనం వదులుకోవాలి, కొన్ని మనం పెంచుకోవాలన్నది. ఆహారం అనేది వదులుకున్న రోజు నువ్వు తీసుకోవాల్సిందంటే ఆత్మీయ ఆహారం. ఉపవాస ప్రార్థన అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ప్రార్థన చేసుకోవడం అనేది అన్న ఆలోచన మీకు ఉంటే ఐ హ్యావ్ టు కరెక్ట్ యూ. ఉపవాసం అనే విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నా మనసులో ఉండే చెడుని నేను వదిలేసుకొని, నా మనసులో ఉన్న వ్యతిరేకత నేను వదిలేసుకొని, నా మనసులో ఉన్న ద్వేషాన్ని నేను వదిలేసుకొని దేవుడి దగ్గర ప్రార్థించగలిగిన రోజు నిజమైన ఉపవాసం. బైబిల్ టాక్స్ అ లాట్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్. మనకి 40 రోజులు, లేకపోతే 3 రోజులు కావచ్చు, 21 days కావచ్చు, 100 రోజులు కావచ్చు. గ్రేట్ ప్రేయర్స్ దట్ వీ హ్యావ్. ముఖ్యంగా మనం చూడగలిగింది ఏంటంటే మోషే గారు ధర్మశాస్త్రం తీసుకునే రోజు సంపూర్ణ ఉపవాసంలో ఉండి దేవుడితో మాట్లాడుతూ ఆయన దగ్గర ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చాడు. అది 40 రోజులు. ఇజ్రాయేలీలు తనకి వ్యతిరేకపరిచినప్పుడు వారి కోసము ఇంటర్సెషన్ ప్రేయర్ అంటే వారి తరపున ప్రార్థన చేసినప్పుడు తన 40 దినాలు ఉపవాసంలో ఉన్నారు. అలాంటి ప్రార్థన క్రీస్తు మన కొరకు భూలోకంలోకి వచ్చిన తర్వాత, తన బాప్తిజం తీసుకున్న తర్వాత, పరిచర్యలోకి రాకముందు దేవుడితో మాట్లాడడానికి, సాతాను మీద జయించడానికి, సాతాను క్రియాలను తిప్పికొట్టడానికి తన 40 రోజులు ప్రార్థనలో నిలిచారు. సో ద ఫాస్టింగ్ ప్రేయర్స్ యాజ్ 40 యాజ్ ఎ నెంబర్. బైబిల్లో 40 అనే నెంబర్కి స్పెసిఫికేషన్స్ ఉంటాయి అండ్ వి సీ దట్. సో అలాంటి ప్రార్థనలు అనేది మనకి ఎందుకు ముఖ్యము అంటే ఈ 40 రోజుల్లో నువ్వు ఉపవాసంలో ఉండి చేసుకునే ప్రార్థన నిన్ను దేవునికి దగ్గరగా చేసే క్రియ అది. మనకి ఈ సమయంలో కానివ్వండి, లేకపోతే క్రైస్తత్వం అనేది బాగా విస్తరించిన తర్వాత మనకి 40 days అనేది లెంట్ అనే రూపంలో వచ్చింది. లెట్ మీ కరెక్ట్ యూ. లెంట్ అనేది మనకి 4వ శతాబ్దంలోనో ఇంచుమించు 3వ శతాబ్దంలో అటు ఇటుగా మనకి ఇండ్యూస్ అంటే మనకి అలవాటు చేయబడింది. సో ద 40 days ఆఫ్ ఎ ప్రేయర్ అనేది లెంట్కి ఎందుకు పెట్టారనేది చిన్న హిస్టరీ చెప్తాను. అంటే జస్ట్ దట్ వి గాట్ దిస్ డిస్కషన్ అనేది.
మనిషికి ఆ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రచారం చేసేటప్పుడు కంటిన్యూస్గా, అంటే పరిపూర్ణంగా, ఒక వ్యక్తి బాప్తిజం తీసుకునే ముందు బాప్తిజానికి నీకు ఉండాల్సిన అర్హత ఎలాంటిది, దేవుని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన మంచి చెడలేంటి, నీ జీవితం బాప్తిజం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి అనే ఒక క్రియని మనిషికి నేర్పించడానికి ఎన్నో పెద్ద పెద్ద సంఘాలు, దైవికులు, లేకపోతే బిషప్స్ కానివ్వండి, లేకపోతే ఆ రోజుల్లో ఉన్న దేవునితో సహవాసం చేసిన వారికైనా బాగా ఆలోచించి ఈ యొక్క 40 దినాలు అనేది సెట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఎంతో మంది కోట్లల్లో మంది దేవుని గ్రహించారు, దేవుని అంగీకరించుకున్నారు, దేవుడి విషయంలో నడుస్తూ వచ్చారు. అది మనకి కొన్ని 1000-1200 సంవత్సరాల నుంచి మనకు వస్తున్న క్రియ లెంట్ అనేది. లెంట్ అనేది యాక్చువల్గా గ్రీక్ వర్డ్ లెంటల్స్ అంటారు. లెంటల్స్ అంటే అది ఆహార విషయాన్ని కానీ ధాన్యానికి సంబంధించిన మాట. సో ఐ బెట్, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను, క్రిస్మస్ రోజు ఆత్మలు రక్షించబడిన దానికంటే కొన్ని కోట్ల సంఖ్యలో లెంట్ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంవత్సరాలుగా మనకి ఉన్న లెక్క ఇది. బికాస్ ద 40 days ఫాస్ట్ ఈజ్ సో పవర్ఫుల్. మనకి అలవాటు చేసింది ఏంటంటే మంచి కొరకు, అది మనం సక్రమంగా వాడుకుంటున్నామా లేదా అన్నది మనిషిగా మనకి ఆలోచించుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ మేబీ 3-4 years బ్యాక్ నా చర్చ్లో ఒక సిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఈ లెంట్ గురించి ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. బైబిల్లో లెంట్ లేదు కదా, మనం లెంట్ లేనప్పుడు మనము పాటించకూడదు కదా, మనం ఇది ఆచారపూర్వకమైనది, మనం దీనికి వి షుడ్ నాట్ బీ లైక్ దట్. గుడ్, కరెక్టే, నిజమే, అది బైబిల్లో లేదు. దట్స్ ద కేస్. దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద బైబిల్ అండ్ విచ్ వి పార్టిసిపేట్. నా ఆన్సర్ దానికి ఒకటే ఉంది, యూ షుడ్ స్టాప్ డూయింగ్ క్రిస్మస్. క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకోవద్దు. క్రిస్మస్ బైబిల్లో లేదు, ఈస్టర్ బైబిల్లో లేదు, న్యూ ఇయర్ బైబిల్లో లేదు, సెమీ క్రిస్మస్ బైబిల్లో లేదు, గుడ్ ఫ్రైడే బైబిల్లో లేదు. వై డు వి డూ? సో గైస్, నేను ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనకి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సక్రమంగా వాడుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. అండ్ ఐ ఛాలెంజ్ యూ, సంవత్సరం మొత్తం మీద ప్రపంచం మొత్తం కలిసి ఏకతాటిగా 40 రోజులు ప్రార్థన చేసి మనిషి, లేకపోతే సృష్టి కానివ్వండి, మనిషి యొక్క ఆత్మీయ జీవితం బాగుండాలని ఒకరు ప్రార్థించే సమయం లెంట్. A preparation, an option, an opportunity that we have to prepare to go towards God. So, ఇది చిన్న హిస్టరీ. ఎందుకు నేను ప్రార్థన గురించి వచ్చినప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మన అంచు దినాల్లో ఉన్నాము, మనకి దేవుడి దగ్గరలో వస్తున్నారు కాబట్టి అండ్ వి టాక్ అలాట్ అబౌట్ ఇట్. కానీ వాస్తవానికి మనం దూరంగా వెళ్ళిపోతూ ప్రార్థన యొక్క మహిమని మనం దూరం చేసుకుంటూ మనం కొత్త పద్ధతులు, ఆచారాలు తీసుకోవడంలో తప్పేం లేదు, దట్స్ ఫైన్. బట్ ఎ ప్రూవెన్ థింగ్ అంటే, మనకి సంపూర్ణంగా ఒక ప్రార్థన వల్ల జరిగే ఒక గొప్ప అద్భుతాన్ని మనము కొన్ని వేల సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అండ్ వి బెటర్ ఫాలో దట్. నేను అందుకే చెప్పాను, క్రిస్మస్ రోజు రక్షణ పొందిన వారి కంటే లెంట్ దినం రోజు రక్షణ పొందిన వాళ్ళు కోట్లల్లో ఉంటారని నా ఛాలెంజ్ ఆన్ ఇట్. ఎనీవేస్, సో ప్రార్థన అనేది మనకి ఎందుకు ముఖ్యం అనేది అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకున్నప్పుడు, దిస్ ఈజ్ వాట్ ద ప్రేయర్ ఈజ్ ఆల్ అబౌట్. ఈ ప్రార్థన విషయంలో మనము దేవుడి గురించి ఎంత తెలుసుకున్నామో, లేకపోతే దేవుడి గురించి మనం ఎంతవరకు ఆపాదించుకొని మనం ప్రార్థిస్తున్నామని అడిగినప్పుడు, ఐ హ్యావ్ వన్ లాస్ట్ క్వశ్చన్. అసలు దేవుడు అంటే ఎవరు? క్యాన్ ఎనీబడి, అంటే మీకు తెలిసిన వరకు, మీకు తెలిసినంత వరకు దేవుడి గురించి నేను మీలో ఎవరినైనా అడిగితే మీకు తెలిసిన 2 పదాలు చెప్పండి, నేను వినడానికి ఐ వాంట్ టు లిసన్. దేవుడు అంటే ఎవరు? హూ ఇస్ గాడ్? ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. మనం రక్షించేవారు. నెక్స్ట్. మీరు చెప్పేది ఏది తప్పు కాదండి. ఐఎమ్ సారీ, నేను నవ్వుకుంటున్నానని మాత్రం మీరు చెప్పేది ఏది తప్పు కాదు. దట్స్ గాడ్. ప్లీజ్ చెప్పండి, దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త.
సృష్టికర్త, అద్వితీయుడు, యెహోవా, జెహోవా, మెస్సయ, రక్షకుడు, అంతము లేనివాడు, పాపం ఎరగనివాడు. ఈ మాటలు సరిపోతాయి మనకి దేవుడి గురించి ఏదైనా ఎవరికైనా చెప్పాలంటే. కొన్ని వేరే భాషలో చెప్పి మాట్లాడిన మాటలు సరిపోతాయి మనకి దేవుని గురించి. డస్ ఇట్ యాక్చువల్లీ డిఫైన్ గాడ్? దేవుడి గురించి బైబిల్లో దేవా నువ్వు ఎవరు అంటే ఇందాక చెప్పుకున్న మాట, ఐ యామ్ ది ఐ యామ్, ది ఆల్ఫా ద ఒమేగా, ఐ యామ్ ద లార్డ్ అన్న విషయాలే ఉంటాయి తప్ప ఆయన గురించి ఆయన చెప్పుకున్న విషయాల్లో దాంట్లోంచి అర్థం తీసుకోవాలంటే దెర్ ఇస్ నో బిగినింగ్ ఫర్ హిమ్, దెర్ ఇస్ నో ఎండ్. మనిషికి దేవుడికి ఆస్ట్రోఫిజిక్స్లో కానీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోఫిజిక్స్ అనే విషయంలో కానీ చెప్పుకోగలిగితే మనిషికి మనము సమయంలో నడుస్తూ ఉంటాం. అంటే మనకి సృష్టి ఉంది, అంతం ఉంది, నువ్వు పుట్టుతావు, చనిపోతావు. దేవుడు సమయాన్ని మీద ఉండేవాడు బికాస్ హీఈస్ బియాండ్ టైం, సో హీ కెన్ బి ఎనీవేర్. ఇది సైంటిస్ట్ చెప్పే మాట ఏంటంటే గాడ్ ఈస్ బియాండ్ టైం. కానీ ఆ మాట మనకి దేవుడి గురించి చెప్పినప్పుడు సరిపోతుందా? ఐ అగైన్ ఆస్క్ యు, హూ ఇస్ గాడ్? మన ప్రార్థనలో చాలా గట్టిగా ప్రార్థన చేస్తాం దేవుడి గురించి, దేవా దిస్ ఇస్ యూ. అండ్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, క్షమించాలి అలా అనిపిస్తే మాత్రం నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. బట్ యా, వెన్ వి సే లాట్ ఆఫ్ వర్డ్స్ అబౌట్ గాడ్, వాట్ ఈస్ గాడ్? ముగించే ముందు, ముగింపుకు వచ్చింది కాబట్టి నేను ఐ జస్ట్ ట్రై టు ఫినిష్ సమ్ విత్ నెంబర్స్, అంటే కొన్ని సంఖ్యలతో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐల్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు ఇక్కడ పుల్పిట్ మీద ఉన్నాను, పరిశుద్ధ పుల్పిట్ మీద ఉన్నాను. నేను బహుశా ఇక్కడ ఒక 100 మందో 200 మందో ఉంటే దాంట్లో ఒక 100 మందికి తెలిసి ఉండొచ్చు అనుకోవచ్చు. నేను ఈ వీధి దాటి బయటకు వెళ్తే ఒక 1000 మంది ఉండొచ్చు, దాంట్లో నేను ఒక్కడిని. ఈ సందు దాటి వెళ్తే ఒక 10,000, ఈ ఊరు దాటి వెళ్తే కొన్ని లక్షలు. ఈ జిల్లా, ఈ రాష్ట్రము, ఈ సౌత్ ఇండియా, ఏషియా, ఖండాలు, భూమి, ఆకాశము, అది దాటి పైకి వెళ్తే చంద్రుడు, కొన్ని గ్రహాలు, కొన్ని నక్షత్రాలు, గెలాక్సీస్, మిల్కీ వేస్. నేను ఎక్కడున్నాను అక్కడ? ఎంతో అతి చిన్న అయినది. మనకి శాస్త్రవేత్తల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే మనము ఒక గెలాక్సీ యూనివర్స్ అనే దాంట్లో ఉంటాము. ఆ యూనివర్స్లో ఇంచుమించుగా 2 ట్రిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి. అంటే 2 పక్కన 12 సున్నాలు పెడితే ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయి? అన్ని గెలాక్సీస్ మనకి యూనివర్స్లో ఉన్నాయి. మనకి తెలియకుండా ఎన్నో మనకి తెలియదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, డస్ గాడ్ లివ్ అబౌవ్ ఇట్ ఆర్ గాడ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఎర్త్? దేవుడు భూమికి మాత్రమే దేవుడా, లేకపోతే సంపూర్ణ సృష్టికి దేవుడా? రైట్? నౌ టెల్ మీ, హూ ఇస్ గాడ్? ఐ నో మీకు నేను ఎందుకు ఇలా అడుగుతున్నాను దానికి మీకు చిరాకు రావడం తప్పలేదు కానీ, బట్ టెల్ మీ, హూ ఇస్ గాడ్? చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఈరోజు అయితే. హూ ఇస్ గాడ్? మనకి తెలిసి 2 పక్కన 12 సున్నాలు పెట్టినన్ని గెలాక్సీస్ ఉన్నాయి. ఆ గెలాక్సీస్కి పైన దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఈరోజు మనకి కంటికి కనబడకుండా ఎన్ని ఉన్నాయో తెలియదు. అలాంటి గెలాక్సీస్ ఉన్నాయి. అలాంటి సృష్టి ఎంత ఉందో ఎన్నో మనకి తెలియదు. మనకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొన్ని లక్షల లైట్ ఇయర్స్. అంటే నేను ఇక్కడ నుంచి ఒక నక్షత్రానికి వెళ్ళడానికి అది లైట్ స్పీడ్తో వెళ్తే, వెలుగు ఒక వేగంతో వెళ్తే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అలాంటిది 2 ట్రిలియన్ యూనివర్సెస్ దాటి నేను దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు ఉందా? నాకు కనబడతారా? పోనీ నేను దేవుడికి కనబడతానా? పోనీ నేను అక్కడుండే నాకు మీరు కనబడతారా? దెన్ వై షుడ్ గాడ్ డిపెండ్ అపాన్ హ్యూమన్స్? దేవుడికి మనిషితో ఏంటి పని? అండ్ వీ టేక్ గాడ్ సో ఈజీ. దేవుడిని మనం చాలా సరదాగా తీసుకుంటాం, చాలా సరదాగా తీసుకుంటాం. నాకు ఇది కావాలి, అది కావాలి. వి నెవర్ ఆస్క్ హూ ఆర్ యూ. నేను ఈ మాట అంటున్నానంటే మిమ్మల్ని ఉద్దేశించి కాదండి, ముందు నాకు నేను వేసుకునే ప్రశ్న ఇది. ఎందుకంటే ఐ నెవర్ ఆస్క్ గాడ్ హూ ఆర్ యూ.
నా ప్రార్థనలో నాకు నా కుటుంబం బాగుండాలి, సంఘం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, లేకపోతే భార్య బాగుండాలి, తల్లిదండ్రులు బాగుండాలి. ఐ నెవర్ ఆస్క్డ్ దేవుడా నువ్వు ఎవరు అన్న విషయాన్ని నేను అడిగే ఆలోచన నాకు చాలా కాలం రాలేదు. బట్ ఐ బెట్ యూ గైస్, నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ రోజైతే నీ ప్రార్థనలో దేవా నాకు నువ్వు ఎవరు, నాకు నీతో మాట్లాడాలని ఉంది, నాకు నీ గురించి మాత్రం తెలుసుకోవాలని ఉందన్న పరిశుద్ధ ఆలోచనతో కూర్చున్న రోజు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీ ఆలోచనకి కానీ నీ మనసుకు కానీ శారీరకంగా కానివ్వండి, లేకపోతే మనిషిగా ఉండి కానీ నీ అవసరాలు ఒక్కటి కూడా నువ్వు ప్రార్థించడానికి నీ నాలుగు కూడా కదలదు. ఐ ఛాలెంజ్ దట్. దేవుడి గురించి తెలుసుకోవాలన్న ఆలోచన నువ్వు పుట్టిన రోజు యు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. దేవుడి గురించి నువ్వు తెలుసుకుంటున్న రోజు నీకున్న కష్టాలే కాదని భావిస్తావు. అండ్ ఐ ఛాలెంజ్ దట్. చాలాసార్లు మనము సాక్ష్యాలు వింటూ ఉంటాము, మంచిది, దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప గొప్ప అద్భుతాలు, అది శారీరకంగా కావచ్చు, ధర్మ రూపంలో కావచ్చు, లేకపోతే జాబ్ విషయంలో కావచ్చు, కష్టాలు ఏదైనా కావచ్చు, వెరీ గుడ్ థింగ్. అలాగ 10 మంది వచ్చి సాక్ష్యం చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలని అప్రిషియేట్ దట్. ఐ హ్యావ్ నెవర్ ఎవర్ సీన్ ఎనీ వన్ పర్సన్ కమింగ్ అండ్ సేయింగ్ దట్ నాకు దేవుడు అర్థమయ్యాడు, నేను రక్షింపబడ్డాను. అంతకు మించి చెప్పేది ఏముండదు. ఒకవేళ అలా చెప్తే నేను రక్షణలోకి వచ్చాను, నాకు ఈ మంచి జరిగిందని చెప్తారు తప్ప, నాకు మంచి జరగకపోయినా కూడా నేను దేవుడిని గ్రహించుకున్నాను, దేవుడు నాకు సర్వం అని చెప్పే ఆలోచన మనకు రాదు ఇప్పుడు. బికాస్ వీఆర్ గెటింగ్ లిమిటెడ్ ఇన్ అండర్స్టాండింగ్ గాడ్. దేవుడి విషయాన్ని అర్థం చేసుకునే దాంట్లో మనం చాలా కుదించిపోయి ఉంటున్నాము. సో వన్ లాస్ట్ టైం, హూ ఈస్ గాడ్ నౌ అగైన్? దేవుడిని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? దేవుడికి అసలు మనతో ఉన్న అవసరం ఏంటి? నేను ఈ మూల నుంచి చూస్తే ఒక 1/2 కిలోమీటర్లో ఉన్న మనిషి నాకు కనబడ్డు, దేవుడు ఎక్కడో యూనివర్స్లో కానీ సృష్టి మొత్తం పైనుండి చెప్పి నాకు నీ తల వెంట్రుకల లెక్క కూడా తెలుసు అంటున్నాడంటే వై షుడ్ హీ లవ్ us so much? అంత ప్రేమించే మనిషికి, అంత ప్రేమించే దేవునికి మనము ఏం తిరిగిస్తే ఆయనకి సంతృప్తిగా ఉంటుందంటే నీ పరిశుద్ధ జీవితం. నీ పరిశుద్ధ జీవితము పరిశుద్ధంగా ఎలా ఉండగలుగుతుందంటే నీ ప్రార్థనలో ఒప్పుకోలుతనం ఉండి నీ యొక్క పాపాన్ని సక్రమంగా ఒప్పుకొని దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు దట్స్ వెన్ వీ ట్రై టు రీచ్ టు గాడ్. నేను మొదట్లో చెప్పినదే, ద రిలేషన్ ఆర్ ద ఎస్టాబ్లిష్డ్ అన్కండిషనల్ కనెక్షన్ బిట్వీన్ ద క్రియేషన్ అండ్ ద క్రియేటర్ ఇస్ ప్రేయర్. ఎడతెగక తెగిపోనేది, ఒక నిరంతరంగా ఉండేది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇచ్చిన ఒక గొప్ప వరము ప్రార్థన. ఆ ప్రార్థన సర్ప సంతానమైన మనకి, పరలోక రాజ్యానికి అధిపతి, సృష్టికి అధిపతి అయిన దేవునికి మాటలు చాలని మనకి, లేకపోతే అతని గురించి చెప్పడానికి మాటలు కాదు కదా, భూమి మీద మొత్తం రాసిన సరిపోని అతను ఒక అద్వితీయ దేవునికి ఉన్న ఒక గొప్ప సంబంధం ప్రార్థన. ఆ ప్రార్థనని మనం ఎలాగ ఎత్తి పట్టుకుంటున్నాం అన్నది అంశం. వేర్ ఆర్ వి? వాట్ ఈజ్ అవర్ ప్రేయర్? ఒకసారి ప్రయత్నించి చూడండి, ఏది అడగద్దు, ప్రయత్నించి చూడండి అంతే. ఏది అడగద్దు, దేవా జస్ట్ నాకు నువ్వు తెలియాలి, హూ ఆర్ యూ? ఇంతకాలం నాకు తెలిసింది నీకు ఒక వేరు వేరు పేర్లు కావచ్చు, రూపాలు కావచ్చు, నువ్వు చేసే మహిమలు కావచ్చు, నీ బలం కావచ్చు, నువ్వు సృష్టించిన వాటిని చూసి ఎంతో నేను ఆశ్చర్యపోయి ఉండేవా, వాటి గురించి నేను ఆశ్చర్యపోయిన విషయాలు కావచ్చు. బట్ ఎవరు నువ్వు? Who are you? And before concluding, I'll just give you one more mathematical thing. ఒకటే, బైబిల్ పరంగా దేవుడు మనకి ఇచ్చిన యావరేజ్ లైఫ్ స్పాన్ అంటే చూచాలకి ఇచ్చిన ఆశీర్వాదపు జీవితం ఎన్ని సంవత్సరాలు అండి? 70 సంవత్సరాలు. దేవుడు మనకి వాగ్దానం చేసిన రాజ్యం ఎన్ని సంవత్సరాలు అండి? దేవుడు మనకి వాగ్దానం చేసిన రాజ్యం ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. రైట్? నీ 70 సంవత్సరాలు నువ్వు భూమి మీద జీవిస్తున్నావు. ఈ 70 సంవత్సరాల్లో ఒకవేళ నేను ఉద్యోగం అని కానివ్వండి, ఎదగడం అని కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, నిద్రపోవడం కానివ్వండి, డ్రైవింగ్ కానివ్వండి, ఇవన్నీ తీసేస్తే ఈ 70 సంవత్సరాల్లో నేను ఒకవేళ మ్యాక్సిమం ప్రార్థనకి ఎంత సమయం ఇచ్చానని లెక్కేసుకోగలిగితే, ఎవరికి వాళ్ళు లెక్కేసుకోండి, ఇట్స్ నాట్ హ్యూమిలియేట్ ఎనీబడీ. నా విషయం అయితే చాలా 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 తక్కువ ఉంటాయి.
ఆ ప్రార్థనలో కూడా నేను దేవుని నాకు అది కావాలి, ఇది కావాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఉద్యోగం విషయంలో కావాలి, నా శాలరీ పెరగాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు అధికారం కావాలి, నా శత్రువుల కంటే నేను బలంగా ఉండాలి. ఈ ప్రార్థనలో ఎక్కువ ఉంటాయి. దేవా నువ్వు ఎవరు అన్న విషయాన్ని నేను ప్రార్థించే అతి చిన్న సమయంలో దేవుని గురించి నేను కనుక్కోగలిగిన సమయం ఎంత ఇచ్చానంటే చెప్పుకోవడానికి కూడా నేను సరిపోను యాక్చువల్లీ. బికాస్ ఐ నెవర్ థాట్ ఆఫ్ ఆస్కింగ్ హూ ఆర్ యూ. దేవుని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేయలేదేమో. ఇది 70 సంవత్సరాల్లో అంటే దేవుడు మనకి వాగ్దానం చేసిన కాలము 1000 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో మనకున్న అతి చిన్న ప్రార్థనా సమయము దేవుడు మనకి దయచేసే 1000 సంవత్సరాలకి మనము సరిపోతామా పరలోకానికి వెళ్ళడానికి? I told you, today's message is more of a question. ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు మీకనే కాదు, ప్రశ్నల ముందు నాకు ఐఎమ్ క్వశ్చనింగ్ myself. సరిపోతుందా? దేవుడు మనకి ప్రామిస్ చేసిన 1000 సంవత్సరాల ఒక రాజ్యంలో పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చిన గాక, నీ చిత్తం పరలోకంలో ఎలాగ జరుగును అలాగ భూమి మీద జరుగును గాక. That's what the 1000 years of the rule actually mean in the God's prayer, in the Lord's prayer. పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు యెహోవా దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద 1000 సంవత్సరాలు ఎలాగైతే పరలోకం ఉందో అలాంటి స్థాపనకు భూమి మీద రావాలని కోరుతున్న చేసే ప్రార్థనలో ఉన్న మిస్టరీ తెలుసుకోవాల్సిన విషయం. నా కమింగ్ బ్యాక్, మన ప్రార్థన ఆ 1000 సంవత్సరాల ప్రార్థనకి సరిపడే విధంగా ఉందా? దట్స్ క్వశ్చన్. అది మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఎందుకంటే దెర్ ఇస్ నో టుమారో, దెర్ ఇస్ నో టుడే, ఇట్ ఈస్ నౌ. ఇదే మనకున్న సమయం, ఇదే మనకున్న అవకాశం. ఎందుకు చెప్తున్నానంటే మనము యావరేజ్గా 70 సంవత్సరాలు వేసుకుంటాం మనం, లేకపోతే నా వయసులో నేను సగం దాటి వెళ్ళిపోతున్నాను అక్కడికి. నాకు ఎంత సమయం ఉంది దేవుడి విషయంలో నేను గ్రహించి ప్రార్థించుకోవడానికి? నేను ఏ విషయంలో ప్రయాసపడుతున్నాను ఈ 70 సంవత్సరాల్లో? ఏ విషయం వెనకాల పరిగెట్టాలనుకున్నాను? ధనమా, బలమా, కీర్త, లేకపోతే అధికారమా? దేని వెనకాల? చివరాఖరికి నేను చెప్పేది, నేను దేవుడి రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నానంటే నాకు ఈ 70 సంవత్సరాలు నేను చేసిన ప్రార్థనకి పరలోక రాజ్యంలో ఉండే 1000 సంవత్సరాలు నాకు అక్కడ నేను ఉండాలని కోరుకుంటున్నాను దేవుడా, కాబట్టి నువ్వు నన్ను తీసుకెళ్ళని అడగడానికి అర్హత నాకు ఉందా? నేను మారాలి. ఐ షుడ్ చేంజ్, ఐ షుడ్ స్పెండ్ మై టైం, ఎ క్వాలిటీ టైం కూడా కాదు, క్వాలిటీ హార్ట్. నా తప్పులని నేను ఒప్పుకునే ఒక శక్తి నాకు ఉండాలి. నా శత్రువులకి సైతం నేను మంచి జరగాలనుకో అని ప్రార్థించే ధైర్యం నాకు ఉండాలి. లాస్ట్ థింగ్ ఐ సే, ఇప్పుడు 1000 సంవత్సరాలు అన్నాను, ఈ 70 సంవత్సరాలు. ఐ గివ్ యూ వన్ మోర్ థింగ్. దేవుడి విషయంలో ఒక రోజు అంటే ఎన్ని సంవత్సరాలు? దేవుడు మనకి వాగ్దానం చేసిన రాజ్యము 1000 సంవత్సరాలు అయితే 1000 సంవత్సరాలు ఎన్ని రోజులు ఉన్నాయంటే 365 into 1000 you get some 3 lakhs or 3 crores or something, 3 lakh or something. దానిని ఇంటూ 1000 వేస్తే దేవుడి లెక్క ప్రకారం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు దేవుడు మనల్ని పాలించాలనుకుంటే, ఒకవేళ దట్స్ ద మ్యాప్, ఒకవేళ అది కానీ లెక్క అయితే నా ప్రార్థనకి దేవుడు లక్షల కోట్ల సంవత్సరాలు లేకపోతే లక్షల సంవత్సరాలు నిత్య జీవితాన్ని దయచేయడానికి నా ప్రార్థన సరిపోతుందా? ఒకవేళ 70 సంవత్సరాలు అగేన్స్ట్ 1000 అనుకున్నా అంటే నా జీవితము దేవుడు నాకు ఇస్తున్న పరలోక జీవితానికి నేను ఒక రేషియో వేసుకున్నప్పుడు అది 0.07% అంటే 0.7% మాత్రమే జీవితకాలం నాకు పరలోక లోకానికి దీనికి ఉన్న నేను భూమి మీద బతికేదానికి. యువర్ ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మార్పు కోసం కావాలి. నీ కుటుంబం కోసం ప్రార్థించు, నీ సంఘం కోసం ప్రార్థించు, నీ శత్రువు కోసం ప్రార్థించు, నీ కోసం ప్రార్థించు. కానీ నీ ప్రార్థనలో నీతి ఎంత ఉన్నదన్నది అన్నిటికన్నా ముఖ్యం. నీ ప్రార్థనలో విరిగిన హృదయం ఎంత ఉన్నదని అన్నిటికన్నా ముఖ్యం. దేవుణ్ణి తెలుసుకోవడం అనేది అన్నిటికన్నా ముఖ్యం. జస్ట్ మనం ప్రయత్నిద్దాము, నేను ప్రయత్నిస్తున్నాను, మీకు ఇష్టమైతే ప్రయత్నించండి. మీ ప్రార్థనలో ఈ అంశాన్ని అన్నిటికన్నా ముందు పెట్టుకొని చూడండి. దేవా నువ్వు ఎవరు?
నాకు నీతో మాట్లాడాలని ఉంది, నాకు నీ గురించి మరింత తెలుసుకోవాలని ఉంది. ఈ లోకం గురించి కాదు కానీ నీ లోకం గురించి, నీ గురించి నాకు తెలియజేయు అన్న ప్రార్థన చేసి చూడండి. యూ విల్ నాట్ బి ఎ సేమ్ పర్సన్ ఎవర్ అగైన్. అది ప్రయత్నిస్తేనే తెలుస్తుంది. దానికి ఉదాహరణగా అట్లాగా జరిగిందా అంటే దెర్ ఆర్ పీపుల్, పాల్ యాంగిచో, దినకరన్ గారు, బిల్లీ గ్రామ్ గారు, ఫర్ దట్ మ్యాటర్ మన వ్యవస్థాపకులు రామ్ జీవరత్న గారు లోకాశలన్నీ వదిలేసి వాక్యాన్ని పట్టుకోవాలని దేవుడి విషయంలోకి వచ్చి వాక్యాన్ని చాటించాలి కానీ దేవుని తెలుసుకోవాలని అనుకున్న సమయంలో తన లోకరీతిగా తను చేసిన తప్పుల్ని గ్రహించి పశ్చాత్తాపడి వెళ్ళి ప్రార్థన చేసుకున్న ప్రార్థన ఏంటి అంటారంటే, నువ్వు నాతో మాట్లాడు, ఐ వాంట్ టు టాక్ టు యూ. దట్స్ వాట్ ద ఫౌండర్ హస్ డన్. ఉదాహరణ మన కళ్ళ ముందు ఉన్నది, జరగదు అని లేదండి. దేవుడికి ప్రార్థన ఎవరో ద్వారా ప్రార్థన చేస్తేనే నేను వింటానంటే దట్స్ గుడ్, కానీ నీ ప్రార్థన వినరా అంటే నో, అలాంటిదేం లేదు. గాడ్ లిసన్స్ టు ఎవ్రీబడి యాజ్ ఎ సెట్. లైక్ గుడ్డివాడి ప్రార్థన వింటాడు, చోటివాడి ప్రార్థన వింటాడు, మూగవాడి ప్రార్థన వింటాడు, ధనికుడి ప్రార్థన వింటాడు, పేదవాడి ప్రార్థన వింటాడు, చెడులో ఉన్నవాడు ప్రార్థన వింటాడు, పరిశుద్ధుడి ప్రార్థన వింటాడు, ప్రపంచం మొత్తం వదిలేసిన వాడి ప్రార్థన వింటాడు. నా జీవితం ఇంత నీచంగా ఉంది, దేవా నన్ను రక్షించు అంటే వాడి ప్రార్థన వింటాడు. God has no reservations when you pray with your heart. దేవుడికి ఎలాంటి వ్యత్యాసం లేదు ఎవరు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు. నల్లవాడి ప్రార్థన వింటాడు, తెల్లవాడి ప్రార్థన వింటాడు. He listens to everybody. For that matter, I am saying that he also listens to the prayer of eunuchs. Right? ఇది నిజమండి. దేవుడి ప్రతి ఒక్కరు ప్రార్థన వింటారు. విషయం ఏంటంటే మనం ప్రార్థిస్తున్నాం అన్నది ఒకటే. ఇది let your prayer be in a righteous way. Let your fasting be in a righteous way. దేవుడిని తెలుసుకోవడానికి మనకి కావాల్సిన అతి చిన్న ప్రార్థన దేవా నువ్వు ఎవరు. ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్రేయర్స్ నా వరకు నేను ఎంచుకునేది ఏంటంటే, ఒకటి క్రీస్తు గెత్సెమనే తోటలో, దేవా మీకు చిత్తమైతే గిన్నె నా ముందు నుంచి తొలగించు. పరలోకపు తండ్రి కుమారుడు అయినప్పటికీ హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ దేవుడి యొక్క చిత్తానికి లోబడ్డాడే తప్ప, దేవుడా నేను నీ కుమారుడు కాబట్టి నాకు ఇదంతా వద్దు, నువ్వు ఎంతో మహిమ కలిగిన వాడివి, నేను ఎంతో మహిమ కలిగిన వాడిని కాబట్టి లోకాన్ని పరిశుద్ధులుగా మార్చేద్దాము, ఇలాగ సిలువ మీద ఎక్కాల్సిన అవసరం నాకు లేదు, ఇవన్నీ తీసేనప్పుడు అడగదు. హీ ఒబేడ్ గాడ్. నీ చిత్త ప్రకారం జరగని నీ ప్రార్థనలో ఉండాల్సింది ఏంటంటే ఇదే, దేవా నువ్వు ఎవరు, మీ ప్రార్థన ఏదైనా కానివ్వండి మనవి, నీ చిత్తమైతే నాకు దయచే దేవుడా అన్న శక్తి కలిగిన ప్రార్థన చేసిన రోజు యు ఆర్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ హ్యూమన్. నీ చిత్త ప్రకారం నాకు జరగని అని అడగగలిగిన ధైర్యం మీకున్న రోజు యు ఆర్ గ్రేట్ ఎనఫ్. మీ మనసులో మీకు తెలియని ప్రశాంతత జరుగుతుంది. అండ్ యు విల్ కమ్ అండ్ టెల్ మీ ఫర్ షూర్. ఈ రెండు మాటలు. ఇంకో ప్రార్థన నాకు అతిగా నచ్చేది ఏంటంటే, సులువు మీద దొంగ దేవుణ్ణి అడిగేది ఏంటంటే, నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండిటికి ఉన్న గొప్పతనం ఏంటంటే, దే ఆర్ ఆస్కింగ్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. ఈజ్ ఇట్ యువర్ విల్? నీ చిత్తమా దేవుడా, నీ చిత్తమా దేవుడా అని. చాలాసార్లు మనం మర్చిపోతాం ఇది చెప్పడానికి. లెట్ ద డీడ్స్ హ్యాపెన్ యాజ్ పర్ హిస్ విల్ అండ్ విష్. నేను ఇది ఇంత ఎందుకు చెప్తున్నానంటే, నాకు పెద్దవారి గురించి నేను అంతగా ఆలోచించట్లేదు, లేకపోతే మిడ్ ఏజ్ వారి గురించి అంత ఆలోచించట్లేదు, యూత్ గురించి కూడా ఆలోచించట్లేదు. మై కన్సర్న్ ఇస్ ఓన్లీ అబౌట్ కిడ్స్, సండే స్కూల్ చిల్డ్రన్ ఆర్ ద ఫస్ట్ టైం క్రిస్టియన్స్. మనము వారికి వాక్యమును సక్రమంగా చెప్పాలి, మనము వారికి ప్రార్థన సక్రమంగా నేర్పించాలి. ఈ తరం దాటిపోతుంది, ఇంకొన్ని తరాలు దాటిపోతాయి. మన వెనకాలన్న తరాన్ని మనం సక్రమంగా కానీ ప్రోత్సహించి ప్రార్థనాపూర్వకంగా నేర్పించకపోతే ఆ తప్పు నా మీద ఉంటుంది. సో మై ప్రేయర్, వాట్ ఐ లర్న్, నేను నేర్చుకుంది ఏంటంటే, దేవా నువ్వు ఎవరు, నీ చిత్తం ఎలాగుంటే అది చెయ్యి, నాకు నీ గురించి తెలియాలి, నాకు నీ గురించి తెలిసే ఒక జ్ఞానాన్ని దయచేయండి, నీ గురించి తెలుసుకోవాలన్న ఆశను మరింత పెంచండి. ఈ ప్రార్థన మీకు అంగీకారం అయితే మీ యొక్క ప్రార్థనలో కలుపుకోండి. మీ యొక్క సంఘానికి దీవెనకరంగా ఉండే రకంగా ప్రార్థించండి. ఈ అవకాశం ఈరోజు నాకు దొరికి ఈ సంఘస్థులతో మాట్లాడే ఒక సమయం దేవుడు నాకు దయచేసినందుకు కృతజ్ఞతలు. ప్రార్థించుకున్నాను.